వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా ప్రతి వ్యక్తి టూ వీలర్ లేని వ్యక్తి ఉండరు, కార్ లేని వ్యక్తులు కూడా ఉండరు. అయితే టూ వీలర్ నడపాలంటే లైసెన్స్ తప్పనిసరి అంటుంది ప్రభుత్వం. అసలు లైసెన్స్ లేని వ్యక్తులకి ఎలాంటి జరిమానా పడుతుంది? లైసెన్స్ తీసుకోవాలని లేని వ్యక్తులు ముందు టెంపరరీ తీసుకొని తర్వాత పర్మనెంట్ లైసెన్స్కి వెళ్తారు. లైసెన్స్లో కూడా టూ వీలర్, కార్తో పాటు హెవీ లైసెన్స్ కూడా తీసుకోవాలి. ఈ మూడు విషయాలతో పాటు ఒకవేళ మనం టూ వీలర్ కొంటే ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, కారు కొంటే ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, లారీలు కానీ ట్రక్స్ కానీ కొనుక్కుంటే ఎలా రిజిస్ట్రేషన్ చేయించాలి, ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి డాక్టర్ పుప్పాల శ్రీనివాసరావు గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, హన్మకొండ మనతో ఉన్నారు. గతంలో సార్ రోడ్ సేఫ్టీ మీద రీసెర్చ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. ఆయన ఐ డ్రీమ్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చి రోడ్లో సేఫ్టీ ఎలాగుంటుంది, రోడ్డు మీద గీతలు ఎందుకు పెడతారు, రోడ్ సేఫ్టీ లేకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయనే విషయంలో గతంలో కూడా నా ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ కూడా చూస్తే చాలామందికి తెలియని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మన లైసెన్స్ ఎలా తీసుకోవాలి, అదేవిధంగా బండి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి విషయాల్ని సార్ నుండి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం. పార్ట్ 2 పుప్పాల శ్రీనివాస్ గారితో. సార్ గతంలో మీరు చేసిన ఇంటర్వ్యూ అది బాగా జనాలకు వెళ్ళింది, ఎందుకంటే నాలెడ్జ్ కనిపిస్తుంది. రోడ్ సేఫ్టీ ఏం చెప్తుంది, రోడ్ సేఫ్టీ నిబంధనలు ఏమవుతాయి, సేఫ్టీ మనం పాటించిపోతే మనకు జరిగే నష్టం ఏంటనే విషయాల్ని చాలా క్లారిటీ చెప్పారు. ఇప్పుడు టూ వీలర్, ఫోర్ వీలర్ ఆటోలు కానీ, టూ వీలర్ కారు లేని వ్యక్తులు ఎవరు లేరు. ప్రతి ఇంట్లో 2 ఉంటాయి, టూ వీలర్ అయితే 3 ఉంటాయి, కార్లు అయితే 2 ఉంటాయి. లైసెన్స్ లేకపోతే జైలు శిక్ష అనేది ప్రభుత్వం ఎప్పుడైతే కఠినం చేసిందో అప్పటి నుంచి ప్రతి వ్యక్తి కూడా లైసెన్స్ మీద దృష్టి పెడుతున్నారు. అసలు లైసెన్స్ తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా బ్రోకర్ని ఆశ్రయించాల్సిందేనా, లేదు ఆన్లైన్లో చేసుకోవాలా? అదేవిధంగా ఒక బండి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఆన్లైన్లో చేయాలా, లేదా షోరూమ్ దగ్గర ముందే డబ్బులు కట్ చేస్తుంటారు మన దగ్గర 1400, 1500 అని బ్రోకర్ కానీ, అది మస్టా? ఫస్ట్ మీ లైసెన్స్ మీద చెప్పండి. ముఖ్యంగా మనకు ఏదైనా వాహనం నడపాలంటే చట్ట ప్రకారంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్లో 2 స్టేజెస్. ఒకటి లర్నింగ్ లైసెన్స్, దాని తర్వాత 30 డేస్ తర్వాత 30 డేస్ అంటే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది లర్నింగ్ లైసెన్స్. 30 డేస్ తర్వాత నుంచి మనం ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకొని పర్మనెంట్ లైసెన్స్కి వెళ్ళొచ్చు. అయితే లర్నింగ్ లైసెన్స్ కావాలంటే మనకు ఎలాంటి విద్యార్థులు అవసరం లేదు, కాకపోతే 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఇప్పుడు గేర్లెస్ లైసెన్స్ తీసుకోండి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. దాని తర్వాత మనకు ఒక పర్మనెంట్ అడ్రస్, ఇవి మనకు మెయిన్ ఈ 2. అయితే ఫస్ట్ లర్నింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే మీరు ఎవరైనా వేరే వాళ్ళ సహకారం పొందాలన్నా అని ఒకటి అడిగారు. ఎవరి సహకారం అవసరం లేదు. అది మన తెలంగాణ ప్రభుత్వంది transport.telangana.gov.in అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పక్కన ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ క్లిక్ హియర్ అనేది ఒకటి మనకు బ్లింక్ అవుతుంటుంది. అందు క్లిక్ చేసినట్టయితే మనకు అక్కడ 64 సర్వీసులు, అంటే ఏ సర్వీస్కు ఆ సర్వీస్, లర్నింగ్ లైసెన్స్ సర్వీస్కు లర్నింగ్ లైసెన్స్ సెక్షన్, రిజిస్ట్రేషన్కు రిజిస్ట్రేషన్, ట్యాక్స్కు ట్యాక్స్, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. 64 సర్వీసులు ఉంటాయి. అందులో లర్నింగ్ లైసెన్స్ కొరకు మనం అప్లై చేసుకున్నట్లయితే క్లిక్ చేసినట్టయితే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతాయి. అడిగిన తర్వాత మనకు ఏ రోజు స్లాట్ కావాలన్నా స్లాట్ కూడా మనం డేటు టైము 2 చూజ్ చేసుకోవచ్చు. చూజ్ చేసుకున్న తర్వాత మనం అక్కడే ఫీజు కూడా పే చేయవచ్చు. ఫీజు పే చేసిన తర్వాత అంటే 24 గంటల్లో మనం పే చేయకుంటే ఆ స్లాట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ గూగుల్ పే అటువంటివి కానీ ఏవి లేవనుకోండి, అక్కడ సేవ్ చేసుకొని అదే నెంబర్ తీసుకెళ్ళి మీ సేవలో మనం అది ఫీ పే చేయవచ్చు. లేదు మీకు ఇంటర్నెట్ లేదు, కంప్యూటర్ లేదు, ఏది లేదు, మీ సేవకి వెళ్ళి మీరు ఈ స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీ సేవలో కూడా వాళ్ళు బుక్ చేసి ఇస్తారు. అయితే బుక్ చేసుకున్న తర్వాత ఆ రోజు ఏ రోజు అయితే డేట్ వచ్చిందో మనకు ఆ రోజు వెళ్ళినట్టయితే మనం ఆ రోజు అక్కడ మనకు కౌంటర్లో తీసుకుని మళ్ళీ నెంబర్ ఇస్తారు. వెళ్ళి అక్కడ ఇన్స్పెక్టర్ దగ్గర వెళ్ళినట్టయితే లర్నింగ్ లైసెన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో ఏంటంటే మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. 12 మార్కులు 60% వస్తే పాస్. అయితే 12 మార్కులు మీకు వచ్చిన తర్వాత వెంటనే కంగ్రాచులేషన్స్, యో పాస్డ్ అంటుంది. సపోజ్ మనం అన్ని కరెక్ట్ చేసి 12 వరకు చేసినాం అనుకోండి, 12 కరెక్ట్ చేసినట్టయితే కంగ్రాచులేషన్స్ అని, మిగతా 8 క్వశ్చన్స్ అడగది. అట్లా 20 లోపల ఎప్పుడు మీకు 12 వస్తే అప్పుడు మీరు కంగ్రాచులేషన్స్ వచ్చి పాస్ అయినట్టు. తర్వాత అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు సర్టిఫికేట్ లర్నింగ్ లైసెన్స్ ప్రింట్ తీసిస్తారు. అది లర్నింగ్ లైసెన్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత మనము ఎల్ బోర్డ్ అని పెట్టాలి. ఏ వెహికల్ తీసుకున్నా ముంగట వెనక రెడ్ కలర్ తోటి ఎల్ బోర్డు పెట్టాలి. ఎల్ అనేది మనం చాలా సందర్భాలలో ఈ డ్రైవింగ్ స్కూల్ వెహికల్స్ పెట్టాల్సిందే, 2 వీలర్స్ కైనా పెట్టాల్సిందే, ఇది పెట్టాల్సిందే. 2 కండిషన్స్, ఒకటి ఎల్ పెట్టాలి,
రెండోది మన పక్కన డ్రైవింగ్ వచ్చిన వ్యక్తి కూర్చొని ఉండాలి. ఈ రెండు కండిషన్స్ తప్పనిసరి. ఈ రెండు జరగవు కదండి. అదే నేను లర్నింగ్ లైసెన్స్ తీసుకున్నా కదా అని బండి తీసుకుని వెళ్తా అంటే కాదు. లర్నింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు ఎల్ పెట్టాలి, ప్లస్ పక్కన డ్రైవింగ్ వచ్చిన వ్యక్తి ఎందుకు ఉండాలంటే ఏదైనా ఎమర్జెన్సీలో మనకు ఇన్స్ట్రక్షన్స్ చేయడానికి కానీ లేకుంటే బండిని కంట్రోల్ చేయడానికి కానీ ఉండాలి. ఇది మనకు 30 days టైం తర్వాత పర్మనెంట్ లైసెన్స్కి వెళ్తాం. మళ్ళీ పర్మనెంట్ కూడా మళ్ళీ మనం ఆన్లైన్లోకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో కానీ మీ సేవలో కానీ స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే ఫీజు కూడా అక్కడే పే చేయొచ్చు. లేదంటే మళ్ళీ మీ సేవలో వెళ్ళి ఒకవేళ మనకు ప్రొవిజన్ లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకుంటే గూగుల్ పే ఇవన్నీ లేకుంటే మళ్ళీ మీ సేవలకు వెళ్ళి మనం ఫీజు పే చేసుకొని మనం అది ఆన్లైన్ అది పర్మనెంట్ టెస్ట్కు ఆఫీస్కి వెళ్ళొచ్చు. అప్పుడే అడుగుతారండి క్వశ్చన్స్. అప్పుడు క్వశ్చన్స్ ఉండేవి. ఓన్లీ మనం డ్రైవింగ్ చేసి ట్రాక్లు ఉన్నాయి, దాదాపు అన్ని ఆఫీసులలో ట్రాక్లు ఉన్నాయి. ట్రాక్లో డ్రైవింగ్ చేసి మనం చూపించినట్టయితే దాన్ని బట్టి మన ట్రాక్లో మీరు చెప్తున్నట్లుగా 2-wheeler మీద లైసెన్స్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ మీరు అన్నట్టుగా వెళ్ళారు, తర్వాత పర్మనెంట్ లైసెన్స్ ట్రాక్ బండి తీసుకెళ్ళి ఆ ట్రాక్లో నడపాలి. రైట్ టు లెఫ్ట్ బ్యాక్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఒక్కోసారి ఫెయిల్ అయ్యామనుకోండి, ఫెయిల్ అయితే మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ రీటెస్ట్కి ఫీజు కట్టి వెళ్ళొచ్చు. అయితే రీటెస్ట్కి అంతకుముందు మనం కట్టినప్పుడు ఏంటంటే అప్లికేషన్ ఫీజు ప్లస్ కార్డు ఫీజు ఇవన్నీ ఉంటాయి. రీటెస్ట్ అప్పుడు అవన్నీ కాకుండా ఓన్లీ రీటెస్ట్ ఫీజే ఉంటుంది. రీటెస్ట్ ఫీజు ఒక క్లాస్కు 100 రూపాయలు ఎంత ఉంది, కట్టేసి వెళ్ళొచ్చు. 3 days 3 days తర్వాత కూడా ఫెయిల్ అయితే ఆఫ్టర్ 7 days ఫెయిల్ అయితే మళ్ళీ 30 days ఆగాలి. అట్లా అప్పుడు పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు. అప్పుడు పాస్ అయితే పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు. అది పర్మనెంట్ లైసెన్స్ మీరు పాస్ అయిన తర్వాత 2-3 daysలో ప్రింట్ అయ్యి మీకు దాదాపు 10 days లోపల మీ ఇంటికి పోస్ట్లో వచ్చేస్తుంది. ఇది లైసెన్స్. అయితే 18 years కంటే ముందు 16 years కూడా ఒక క్లాస్ ఆఫ్ వెహికల్ ఉంది, ఏది వితౌట్ గేర్ అనేది ఉంది. కాకపోతే చట్ట ప్రకారంగా వితౌట్ గేర్ 50cc అని ఉంటుంది. 50cc వెహికల్స్ మనకు లేవు ఇప్పుడు. చాలా మంది బుక్ చేసుకొని తెలియక కొంతమంది అది 50cc అంటే గేర్లెస్ వితౌట్ గేర్ అనే వరకు ఈ యాక్టివా ఇవన్నీ గేర్ లేకుండా ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వస్తుంటారు. కాకపోతే చట్ట ప్రకారంగా అది చెల్లుబాటు కాదు. సార్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చాయి, బాగా లైట్ వెహికల్స్, దానికి అవసరం అంటారా? ఎలక్ట్రికల్ వెహికల్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి 250 kilowatts బిలో పవర్, మోటార్ పవర్ కానీ, లేదంటే 25 km/h కంటే వేగం ఎక్కువ ఉండకుండా ఉన్న వాహనాలకైతే ఎలాంటి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేదు. తర్వాత దానికంటే ఎక్కువ ఉండి 25 kilometers కంటే ఎక్కువ పోతుంది, దానికి లైసెన్స్ అవసరం, రిజిస్ట్రేషన్ అవసరం, 2. అంటే చట్ట ప్రకారంగా ఏంటంటే ఈ 250 watts ఆర్ ఇది మన 25 km/h వెళ్ళే వాహనాలు చట్టపరంగా మోటార్ వెహికల్ కిందకి రావు. కాబట్టి దానికి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ. కొంతమంది 2-wheeler 4-wheeler రెండు ఒకసారి అప్లై చేసుకోవచ్చు, 2 చేసుకోవచ్చు. దానికి ఏంటి ప్రొసీజర్ అండి? సేమ్ ప్రొసీజర్ దానికి కూడా. మళ్ళీ తర్వాత ఇప్పుడు 2-wheeler ఆల్రెడీ తీసుకున్నాం మనం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 4-wheeler తీసుకుంటున్నాం అనుకోండి. అప్పుడు ఏంటంటే అప్పుడు లర్నింగ్ లైసెన్స్ టెస్ట్ ఉండదు. దానికి మనకు ఇటువంటి వాటికి మన ఇప్పుడు కొత్త మీ సేవ యాప్ ఒకటి ఉంది. మీ సేవ యాప్లో మనం దానికి లర్నింగ్ లైసెన్స్ ఎండార్స్మెంట్ అంటాం. మనం ఎగ్జిస్టింగ్ ఉన్న లైసెన్స్కు ఇంకొక దాన్ని యాడ్ చేయడాన్ని లర్నింగ్ లైసెన్స్ ఎండార్స్మెంట్ అంటాం. దానికి లర్నర్స్ లైసెన్స్ ఫర్ ఎండార్స్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఓన్లీ ఫోన్లో కూడా తీసుకోవచ్చు. అంటే ఫోన్లోనే ఆ యాప్లో మీరు లాగిన్ అయ్యి అందులో చేసుకుంటే అందులోనే ఫీజు కడితే ఫోటో కూడా అందులో దిగేసి అవన్నీ కూడా అందులోనే జరిగితే ఫీజు కూడా అందులో కట్టేస్తాం, మనకు మెయిల్ వచ్చేస్తుంది, ఆఫీస్కి పోవాల్సిన అక్కర్లేదు. అట్లా 14 ట్రాన్సాక్షన్లు ఉన్నాయి ఇది మీ సేవ యాప్లో. 14. మీరు చెప్పింది లైట్ మోటార్ వెహికల్కి అయితే లైసెన్స్ తీసుకుంటాం. LMB ఉన్న తర్వాత మనం బ్యాచ్ తీసుకోవాలంటే క్యాబ్ నడుపుతున్నప్పుడు క్యాబ్ కూడా సేమ్ మళ్ళీ లర్నింగ్ లైసెన్స్ తీసుకొని మళ్ళీ క్యాబ్ LMB ఉంటే పనికి రాదా? LMB ఉండాలి, ఉంటూ చేసుకోవాలి క్యాబ్. ట్రాన్స్పోర్ట్ లైసెన్స్. కాకపోతే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ మనకు 20 years దాటి ఉండాలి. 20 years దాటి ఉండాలి. ఆల్రెడీ LMB ఉండి 1 సంవత్సరం ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఉన్నప్పుడే మనకు ట్రాన్స్పోర్ట్ లైసెన్స్. బ్యాచ్ అప్పుడు ఇస్తారా? అప్పుడు ఇస్తారు బ్యాచ్. ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కన్వర్ట్ అయిన తర్వాత బ్యాడ్జ్ ఇస్తారు. ఇంకా హెవీ వెహికల్స్ వచ్చాయి. హెవీ వెహికల్స్కు ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉన్న తర్వాత మనం హెవీ వెహికల్స్ కిందంటే లర్నింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ కావాలి. డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి 30 days ట్రైనింగ్ అయిన తర్వాత డ్రైవింగ్ స్కూల్ నుంచి ఒకవేళ Form 5 అని అంటే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ పెట్టి
మళ్ళీ అప్లై చేసుకోవాలి. డ్రైవింగ్ స్కూల్స్ అంటే ఎవరైనా ప్రైవేట్ అండి గవర్నమెంట్? ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ అలాంటి ప్రైవేట్ అంటే దానికి ఏదైనా చేసుకోవచ్చు కదా. లేదు, హెవీ స్కూల్స్ తక్కువ కానీ ఉంటాయి. ఎక్కడ చూసిన లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లు అసలు స్కూల్కి వెళ్ళకుండా వచ్చి నడుపుతుంటారు కదండి. వాళ్ళ నాన్నగారి దగ్గర ఫ్రెండ్ దగ్గర నడిపి లారీలు ఎక్కుతుంటారు కదా. కంపల్సరీ అది డ్రైవింగ్ స్కూల్ సర్టిఫికేట్ కంపల్సరీ. హెవీ వెహికల్ కానీ లేదంటే మీరు చెప్తున్న బ్యాచ్ లేని వాళ్ళు బ్యాచ్ ఫండ్ కానీ లైసెన్స్ లేకుండా నడిపితే ఎలాంటి శిక్ష పడుతుంది? లైసెన్స్ లేకుండా నడిపితే ఒకటి ఏంటంటే హెవీ వెహికల్ నడిపితే 5,000 రూపాయలు మనకు పెనాల్టీ ఉంది. లేకుంటే 3 months వరకు ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది, జైలు శిక్ష కూడా ఉంది. అలాగే మన జువెనల్ అంటే 18 years లోపల, బిలో 18 years లోపల ఉన్న వాళ్ళు నడిపితే వాళ్ళతో పాటు వాళ్ళ గార్డియన్ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా శిక్షలు ఉన్నాయి. అందుకని అవన్నీ కూడా ఏంటంటే బ్యాచ్ లేకుండా ట్రాన్స్పోర్ట్ చేశారనుకోండి, బ్యాడ్జ్ కంపల్సరీ ఏం కాదు ట్రాన్స్పోర్ట్. అయితే మొన్ననే సుప్రీంకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది, అంతకుముందు కూడా ఇచ్చింది, కానీ మొన్న 5 judge బెంచ్ ఏమని అంటే ఇప్పుడు లర్నింగ్ లైసెన్స్ ఉంటుంది 7,500 kilograms వెయిట్ వరకు. ఓకే, అది ఆ వాహనం యొక్క వెయిట్, జీవీడబ్ల్యూ గ్రాస్ వెహికల్ వెయిట్ అంటాం, లేకుంటే రిజిస్టర్డ్ లాడెన్ వెయిట్ RLW అంటాం. 7,500 kilograms ఉన్నదానికి మనకు ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ అక్కర్లేదు, నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ LMV నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉన్న నడపచ్చు అనేది మొన్న రీసెంట్లీ 1 month కింద జడ్జిమెంట్ వచ్చింది. ఓకే సార్, కార్ లైసెన్స్ తీసుకోవాలనుకోండి, కార్ జీప్ ఏదో ఒకటి, మీ వాళ్ళు ముందు దారిలో ఉన్న వాళ్ళే నేర్పుతుంటారు, ఆయన పక్కన కూర్చోపెడతాడు, ఇంక్లూడింగ్ డ్రైవింగ్ ఇస్తానని ఒక 3,000, 4,000, 5,000 ఛార్జ్ చేస్తాడు. సీట్లో కూర్చోపెట్టి స్టీరింగ్ ఎవరి స్టూడెంట్ చేతిలో ఉంటుంది, క్లచ్ గేరు అన్నీ కూడా అది కంపల్సరీ ఇన్స్ట్రక్టర్ చేతి. డ్రైవింగ్ స్కూల్ వెహికల్ కు సెకండరీ కంట్రోల్ కంపల్సరీ. కానీ ఈయన నేర్పడు కదా, ఈయన స్టీరింగ్ పట్టుకుంటాడు, అంతా ఈయన ఆపరేట్ చేస్తారు. దానికి ఏమైనా నామ్స్ ఉండవండి, ఎవరు పడతారు డ్రైవింగ్ స్కూల్? డ్రైవింగ్ స్కూల్ పర్మిషన్ మేము ఇస్తాము, ఇచ్చినప్పుడు ఆ వెహికల్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాం. డ్యూయల్ కంట్రోల్ ఉన్న వెహికల్ పర్మిషన్ ఇస్తాం. డ్యూయల్ కంట్రోల్ కంపల్సరీ, ఎందుకంటే స్టార్టింగ్ లా వాళ్ళు సరిగా నడపలేకపోవచ్చు కదా. కాకపోతే అందుకని ఏం చేస్తామంటే డ్యూయల్ కంట్రోల్ ఉన్న వెహికల్ కే పర్మిషన్ ఇస్తాం. డ్యూయల్ కంట్రోల్ కంపల్సరీ. అత్యవసర పరిస్థితుల్లో ఇన్స్ట్రక్టర్ కంట్రోల్ చేసే పరిస్థితి 30 days నేర్పుతా అంటాడు. 30 days తర్వాత లైసెన్స్ పంపిస్తాడు. లైసెన్స్ పంపించినప్పుడు కార్ రివర్స్ తీసుకోవాలి, జిగ్ జాగ్ చేయాలని చెప్తాడు. ఒకవేళ ఆ జిగ్ జాగ్ తీసుకున్న క్రమంలో కానీ, కార్ బ్యాక్ తీసుకున్న క్రమంలో కానీ ఆ సైడ్ ఉన్న గోడకి తగిలితే వెంటనే ఫెయిల్ అంటారు. ఫెయిల్ కరెక్టే కదా. కానీ ఆ టైంలో మేము మేనేజ్ చేస్తాం, డబ్బులు తీసుకొని. అవన్నీ తప్పు చాలా మటుకు. ఏంటంటే వీళ్ళు ఏదో కథలు చెప్తారు, వాళ్ళు కూడా బతకాలి కదా. అందుకని వాళ్ళు ఏదో కథలు చెప్పి మనను మసిపూసి మారడికాయ చేసి పైసలు వసూలు చేసే పద్ధతి కానీ, అక్కడ దాన్ని తాకితే కానీ అవి కానీ అంటే కొంతవరకు. ఇప్పుడు 100% మార్క్స్ ఎవరికి రావు, 20%, 30%. ఇప్పుడు మనకు పాస్ మార్క్ 35%, కానీ డ్రైవింగ్ శిక్షణలో 35% అనను నేను. 70%, 80% నడపాల. 80% ఇప్పుడు ఈవెన్ అమెరికాలో కూడా నేను టెస్ట్ ఇచ్చాను. అమెరికాలో కూడా మనకు 4 సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్లో 1 తప్పు అవ్వచ్చు, ఒక సెక్షన్లో 2 తప్పులు అవ్వచ్చు, ఇంకో సెక్షన్ టోటల్ కలిపి 4-5 తప్పుల కంటే ఎక్కువ అవ్వద్దు. అట్లా ఇవన్నీ అంటే ఎగ్జామ్షన్స్ కొన్ని ఉంటాయి. మరీ 100% అంటే ఎవరు కూడా పాస్ కారు. ఒక 2-wheeler కానీ కార్ కానీ కొనుక్కుంటే పేపర్లు మనకి ఇస్తారు. పేపర్లతో పాటు మీకు కావాల్సిన ఫామ్ 5 or 6 ఉంటాయి, కరెక్ట్గా ఐడియా లేదు నాకు. అవి మాకు ఇవ్వండి, మేము వెళ్ళి RTO ఆఫీస్కి వెళ్ళి మీరు బండి రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే, లేదు మాకు ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన కూడా మీరు ఛార్జ్ పే చేయండి, ముందే మనకి ఆ డబ్బులు కట్ చేసి ఒక మనిషికి ఇస్తుంటాడు, ఆయన ద్వారా వెళ్తే తొందరగా అవుతుంది, లేదంటే లేట్గా అవుతుంది అని చెప్తారు. వాస్తవం అంటారా? అయితే మనకు ఫామ్ ఇచ్చినప్పుడు ఫామ్లో ఫామ్ 20, 21, 22B, 22A ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతో అవన్నీ కంపల్సరీ ఇవ్వాలి. అందులో ఒకటి ఫామ్ 22 అనేది మనకు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వస్తుంది. ఏంటంటే అది రోడ్ వర్తినెస్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి వస్తుంది, అది కూడా ఇవ్వాలి మనకు. అట్లే ఫైనాన్సర్ తోటి కొన్నట్టయితే 2 కాపీలు, అది ఫైనాన్సర్ సంతకాలు చేసి 2 కాపీలు ఇస్తాడు మనకు. ఆ ఫైనాన్సర్ తోటి కొన్నవి 2 కాపీలు మనకు సబ్మిట్ చేయాలి. అవి ఇస్తారు. చాలాసార్లు కూడా మేము చాలా సందర్భాలలో డీలర్ మీటింగ్లు పెట్టి అక్కడ ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోవద్దని చెప్పి చేసాం. కానీ జనరల్గా నా అబ్జర్వేషన్లు ఏంటంటే వీళ్ళే ఏది మాకు ఏదైనా హెల్ప్ చేయించండి, అది చేయించండి ఇస్తారు. కానీ అక్కడ ఎవరి దగ్గర మీరు అక్కడ పైసలు ఇచ్చినా కూడా మళ్ళీ వ్యక్తిగతంగా ఆ ఓనరు వచ్చి లైన్లో నిలబడి మన కౌంటర్ దగ్గర నిలబడాల్సిందే,
ఫోటో దిగాల్సిందే, సంతకం చేయాల్సిందే, బండి అక్కడ చూపించి రావాల్సిందే. అంటే కొంతమంది దగ్గర డీలర్ దగ్గర ఉన్న బ్రోకర్తో మాట్లాడుకుంటే వితౌట్ లైన్ పక్కగా అయిపోతుంది. ఒకవేళ డీలర్ ఆడు చెప్పిన వ్యక్తిదే తీసుకోకపోతే లైన్లో నిల్చొని ఆ టైం అంతా వేస్ట్ చేసుకోవాలనేది ప్రత్యక్షంగా కొన్ని కౌంటర్లు చూసాను. చాలా తప్పది. నేను చూశాను కదా. ఇప్పుడు కొంతమంది నా దగ్గర కూడా అంటే ఇది ఆఫీసర్స్ కానీ ఇంకా కొద్దిగా వాళ్ళు వస్తారు కదా, ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళని లైన్లోకి తీసుకెళ్ళి ఫోటో దించుదాం అంటేనే చాలామంది అబ్జెక్షన్ చెప్తారు ఇంకా. ఇప్పుడు మీరు అన్నట్టు వేరే అంత లైన్ ఉన్నాక వేరే మధ్యలో పోతే డెఫినెట్లీ అక్కడ ఉన్న లైన్లో వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు. కానీ ఎందుకంటే ఆర్టీ ఆఫ్ చుట్టూ ఎక్కువ మంది బ్రోకర్లు కనిపిస్తుంటారు. ఇక అది అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు జిరాక్స్ సెంటర్ ఉన్నారంటే ఓకే, జిరాక్స్ పేపర్ కోసం చేశారు. లేదు అంటే ఇంకో పెయింటర్ లేదు ఉన్నారంటే అది ఓకే. కానీ పర్టికులర్గా రిజిస్ట్రేషన్ కోసమే ఒక టీం తిరుగుతుంటుంది అక్కడ. ఇంకా మన దగ్గర ఏమైపోయిందంటే పబ్లిక్ వాళ్ళు చేసుకునే పరిస్థితులు రాలేదు. ఎంత చదువుకున్నా కూడా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, ఎవరినో వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు 14 సేవలు అది మొబైల్లో ఇచ్చినాం. మీరు ఇంట్లో కూర్చొని ఎక్కడ ఇంట్లో కూర్చున్నా చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏదో పని మీద అమెరికా వెళ్ళిండ్రు, లేకుంటే యూరోప్ వెళ్ళిండ్రు, అక్కడికి వెళ్ళి కూడా మీరు ఇంటర్నెట్లో మీరు ఆన్లైన్లో ఫోన్ పెట్టుకొని యాప్లో మీ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవచ్చు. మీ లర్నింగ్ లైసెన్స్ ఎక్స్పైర్డ్ అయితే దాన్ని చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ అయినా కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎవరు సహాయం కోరుతున్నారు. ఎప్పుడైతే ఇండివిజువల్ మనం మారుతాడో అప్పుడే మనం ఇవన్నీ వ్యవస్థను చక్కగా చేయొచ్చు. అంతేగాని అవసరం కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం ఉండి నా దగ్గరికి వచ్చారు, ఐ విల్ టేక్ మై ఓన్ అడ్వాంటేజ్. నేను 4 రూపాయలు సంపాదించిన అడ్వాంటేజ్ తీసుకుంటా. అట్లా మీరు ఆన్లైన్లో చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటున్నారు. మేము పత్రికలలో ఇస్తున్నాం, ఇంటర్నెట్లో పెడుతున్నాం, ట్విట్టర్లో పెడుతున్నాం. ఈ సర్వీసెస్ మీరు ఆన్లైన్లో మీ సేవలో అదే ఫోన్లోనే చేసుకోవచ్చు. మీ సేవలో సర్వీసెస్ ఇప్పుడు నాకు ఏం తెలియదు, నేను మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేయమంటే చేస్తాడు ఆయన మీ సేవ అని. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీరు అన్నట్టు మా ఆఫీస్లో ముందు కొన్ని వాళ్ళే ఉండి వాళ్ళని ట్రాప్ చేయడం, అంటే వచ్చిండు కదా అని మేము చేపిస్తా, నేను చేసే తొందర అట్లా ఏం కాదు. మీరు అక్కడ టైము అంత కావాల్సిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయడం, ఫోటో దిగడము, సంతకం చేయడము, దాని తర్వాత మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయడము, లేకపోతే వెహికల్ ఇన్స్పెక్షన్, ఇవన్నీ కూడా ప్రాసెస్ అవుతూనే ఉంటాయి. సార్ ఇప్పుడు 2 వీలర్ కానీ 4 వీలర్ కొన్నాం అనుకోండి, ఆ వ్యక్తి కొన్న వ్యక్తికి కానీ లైసెన్స్ లేకుండా బండి అమ్మేస్తారా? లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా వెహికల్ మనం కొనుక్కునేది ఉంటే లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఇంత ఏజ్ ఉన్న వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకు ఆఫీస్కి వచ్చి సంతకం చేసే సంతకం లేకుండా ఆల్రెడీ ఒక బండి ఉందనుకోండి, ఇంకో బండి కొనాలంటే ఇంకో బండి ఉండి మనం ఇంకో ఎక్స్ట్రా బండి ఉంటే సెకండ్ వెహికల్ కింద 2% ట్యాక్స్ మనకు ఎక్కువ పడుతుంది. సార్ ఇప్పుడు పాత బండి అమ్మాను, ఆ బండి నా పేరు మీద ఉందనుకోండి, దాన్ని అమ్మే వ్యక్తికి పేరు ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి కూడా ఛార్జ్ ఉంటుందా? ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అదే ఇప్పుడు మన 64 ట్రాన్సాక్షన్స్లో రిజిస్ట్రేషన్ దానిలోకి వెళ్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అయితే చాలా మంది ఏం చేస్తారంటే మనం అమ్మేస్తాం, మర్చిపోతాం కదా, అమ్మేసి మనం ట్రాన్స్ఫర్ అయిందా లేదా చూసుకోం. మళ్ళీ ఎప్పుడో మనకు గుర్తొచ్చినప్పుడు, లేదంటే దాని మీద ఏదన్నా కేసు అయ్యి పోలీసు వాళ్ళు రాగానే మనం పరేషాన్ అవ్వడం, ఇవన్నీ. అందుకే జనరల్గా ఏం చేయాలంటే మనం ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాతనే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పుడు యూఎస్లో చాలా పట్టుకు ఏం చేస్తామంటే, బండి మీరు అమ్ముతున్నారంటే నేను వెళ్తా, చూసుకుంటా, డబ్బులు పే చేసినాక మీరు నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాకనే బండి నాకు ఇస్తారు. సార్ మన దగ్గర తీసుకుంటే వెహికల్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ట్రాన్స్ఫర్ ఇమీడియట్. మీరు అప్లికేషన్ సబ్మిట్ మీరు మార్నింగ్ చేసిన అనుకోండి, 2 o'clock వరకు మా ఆఫీస్లో అప్లికేషన్స్ తీసుకుంటాం. 2 తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అయితే అప్రూవల్స్, డిఫరెంట్ 2-3 లెవెల్స్ అప్రూవల్స్ ఉంటాయి. కానీ ఆ వెహికల్ వేరే వాళ్ళకి అమ్మాలి కదండి, ఆయన అమ్మకుండా మనం ట్రాన్స్ఫర్ చేయలేం కదా. అదే అమ్మిన తర్వాత మీరు ఆఫీస్లో ఫామ్స్ సబ్మిట్ చేస్తే అదే రోజు వేరే వాళ్ళ పేరుకి అయిపోతుంది. కానీ మీకు ఆర్సీ రీచ్ అయ్యే వరకు ఒక వారం రోజులు పడుతుంది. కరెక్టే సార్. మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు. డీలర్ అమ్మాను, డీలర్ నా బండిని వేరే వాళ్ళకి అమ్మితే కదా ట్రాన్స్ఫర్ చేస్తాడు. అదే కదా, డీలర్ కి ట్రాన్స్ఫర్ చేయి. ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ డీలర్ అట్లే పెట్టుకుంటాడు. ఎందుకు? ఈ ట్రాన్సాక్షన్ ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి ఒకటి. రెండోది మనకు అంటే ఒకరి మీద ట్రాన్స్ఫర్ అయిపోతే అది సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ అని మనం లెక్క పెట్టుకుంటుంటాం. ఆల్రెడీ 2 చేతులు మారింది, 3 చేతులు మారింది అంటాం. కాబట్టి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో క్లయింట్ వచ్చే వరకు అట్లే పెడతారు. అది తప్పు. అందుకే ఇప్పుడు
మొన్న జిఎస్టీ కూడా పెట్టారు కదా సెకండ్ హ్యాండ్ కార్ల మీద, వెహికల్స్ మీద. సెకండ్ హ్యాండ్ ఎవరు డీల్ చేస్తారో చట్టప్రదంగా ఏంటంటే ఇప్పుడు మనకు సెకండ్ హ్యాండ్ డీలర్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ వెహికల్ వాళ్ళ దగ్గర రాగానే రిజిస్టర్ చేసి అంటే ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి కూడా వచ్చింది, ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అది కూడా చట్టంలో మార్పు వచ్చింది. డీలర్స్ కూడా సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవాలి, చేసుకొని వాళ్ళు ట్రాన్సాక్షన్స్ కూడా అంటే వాళ్ళు జిఎస్టీ పే చేయాలి. జిఎస్టీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొత్తది మొన్న జిఎస్టీ వచ్చేది నేను అనుకుంటే 3-4 days అయింది ఇది. ఏంటంటే ఇప్పుడు నేను కారు కొన్నాను, ఒక 10 లక్షలకు కొన్నాను. కొంటే ఒక 2 ఏళ్ళు వాడుకున్నాను, డిప్రిషియేషన్ ఒక 10% డిప్రిషియేషన్ పోయినట్టుంది. 10 lakhs నుంచి 10% డిప్రిషియేషన్ పోతే 9 lakhs 9 lakhs లక్ష రూపాయలు పోయింది కదా, 9 lakhs అయింది. 9 lakhs కార్ను నేను మళ్ళీ ఏదో చేసి 9,50,000కి ఏదో నమ్మినాను. ఆ 9,50,000కు నేను ట్యాక్స్ కట్టాలి, 50,000కు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అట్లా అది మొన్ననే జస్ట్ 1 week అయింది అంతే. సార్ మీరు వెహికల్స్ ఆటో కూడా తీసుకుందాం, ఆటో కూడా సేమ్ ప్రొసీజర్, రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అన్నిటికీ. అయితే ముఖ్యంగా మనం ఒక పాయింట్ ఇక్కడ మర్చిపోయినాం, ఏంటంటే ఎప్పుడైతే మీరు కొత్త వెహికల్ కొంటారో, కొత్త వెహికల్ కొన్నప్పుడు అక్కడే డీలర్ దగ్గరే మీరు అన్ని ఫీజులు పే చేస్తారు. ట్యాక్స్ ఫీజు, లైఫ్ ట్యాక్స్ ఫీజులు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే క్వార్టర్లీ ట్యాక్స్ అక్కడ పే చేస్తారు, తర్వాత రిజిస్టర్ అయినాక మిగతా క్వార్టర్స్ పే చేస్తారు. అయితే అన్ని ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు, హెచ్ఎస్ఆర్పి రిజిస్ట్రేషన్ ప్లేస్ ఫీజు అన్నీ కూడా పే చేస్తారు మీరు. ఇక్కడికి వచ్చి తర్వాత ఏంటంటే ఆ పేపర్లన్నీ తీసుకొని వచ్చి మీరు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటారు రిజిస్ట్రేషన్కు, అదేంటంటే 30 days వ్యాలిడిటీ ఉంటుంది. ఇది టెంపరీ రిజిస్ట్రేషన్ అనేది 30 days వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఆ 30 days తర్వాత మీరు ఏం చేయాలి, 30 days లోపల మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మీరు స్లాట్ బుక్ చేసుకొని వస్తే అయిపోతుంది. ఇందులో చాలామంది ఏంటంటే మన ఫ్యాన్సీ నెంబర్ కొరకని వెయిట్ చేస్తుంటారు. ఫ్యాన్సీ నెంబర్ది మళ్ళీ అదొక సిస్టమ్, ఏంటంటే ఆన్లైన్ సిస్టమే. ఎవ్రీడే మనకు 1000 నెంబర్లు అవైలబుల్ ఉంటాయి. ఆ 1000 నెంబర్లు కూడా మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటే మనకు అక్కడ 1000 నెంబర్లు కనబడతాయి. అంటే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత స్టేటస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత మన అన్ని ఆఫీసుల పేర్లు ఉంటాయి. ఏ ఆఫీస్ మీద క్లిక్ చేస్తే ఆ ఆఫీస్కి ఆ రోజు 1000 నెంబర్లు మనకు కనబడతాయి. అందులో 6 అని ఉంటే ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయినట్టు. 6 లేకుంటే దానికి మనం ఏం చేయాలంటే 8 o'clock నుంచి 1 o'clock వరకు ఈ బిడ్డింగ్ సిస్టమ్ ఉన్నది, అది వేరే లింక్. మళ్ళీ ఇదే అన్ని రైట్ సైడ్కి ఉంటాయి లింక్స్. ఆ రిజర్వేషన్ ఈ బిడ్డింగ్లోకి వెళ్ళి అంత మొత్తం కూడా అక్కడ ప్రొసీజర్ ఉంటుంది, మనకు మాన్యువల్ ఉంటుంది, చదువుకొని దాని ప్రకారం అక్కడ క్లిక్ చేసి మనం మన టీఆర్ నెంబర్ వేసి ఏ నెంబర్కి అయితే మనం పార్టిసిపేట్ కావాలనుకుంటున్నామో 8 to 1 మనం మినిమం అమౌంట్ పే చేయాలి. మినిమం అమౌంట్ అంటే కొన్నిటికి 50,000 ఉంది, 99999 ఫ్యాన్సీ నెంబర్, కొన్ని 30,000, కొన్ని 20,000, కొన్ని 10,000. ఏ నెంబర్ లేని దానికైతే 5,000 ఏమో కారుకు, 2,000 మోటార్ సైకిల్కు. అదేం చేయాలంటే మనం పే చేయాలి ఫస్ట్ 1 లోపల. 1 లోపల పే చేసిన తర్వాత 2 o'clock మనకు మెసేజ్ వస్తుంది. ఏంటంటే ఒకరుంటే అలాట్ అయిపోతుంది. ఒకరికంటే ఎక్కువ ఉంటే మనకు అప్పుడు మీకంటే ఇంకా 4 పార్టిసిపెంట్స్ ఉన్నారు, 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు, మీరు బిడ్డింగ్లో పాల్గొనండి అని వస్తుంది. అది 2 to 4 months. ఓకే, 2 నుంచి 4 వరకే ఆ టైం ఉంటుంది. ఈ 2 to 4 మధ్యలో కంపల్సరీ వేయాలి మనం, లేకుంటే ఫస్ట్ వేసిన పైసలు మనకు తిరిగి రావు. ఓకే, అది కూడా ఎంత, మినిమం 10,000 నెంబర్ ఉందనుకోండి 10,000 వేయాలి. 20,000 నెంబర్ ఉంటే మినిమం 20,000 పైన వేయాలి. 20,000 కంటే తక్కువ వేస్తే మీరు తక్కువ వేసింది ప్లస్ ముందు వేసింది 2 పోతాయి. ఫస్ట్ కట్టిన 20,000 పోతాయి, తర్వాత 18,000 19,000 కట్టింది అనుకోండి. కొంతమంది ఫ్యాన్సీ నెంబర్ 9999 6666 తీసుకుంటారు, సింహ హీరోలు లేదా కొంత బిల్డర్స్. అంత డబ్బులు వస్తాయండి ఫ్యాన్సీ నెంబర్లో, లక్షలు వేలం పాడుతుంటారు. ఈ మధ్యలో చాలా మంది కూడా అదే కాదు, కొన్ని నెంబర్లు చెప్తే ఆశ్చర్యపోతారు. 1269 1269 టోటల్ 9 వస్తుంది. మొన్న మా దగ్గర 20,000 ఏమో పోయింది. అట్లా అంటే ఆ నెంబర్ కొరకు ఒక రోజు ఎంతమంది వస్తారో దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా ఫ్యాన్సీ నెంబర్ మీద ఉంటారట కదండి? చాలా మంది ఉంటారు, అంటే ఎవరెవరు సెలబ్రిటీస్ అంతా కూడా
మీ సర్వీసులో ఎక్కువగా డబ్బులు పట్టి వేలం పాటలో పాడిన వాళ్ళు ఎవరు ఫ్యాన్సీ నెంబర్లో? అంటే నేను ఆఫీస్లో ఖైరతాబాద్ ఆఫీస్లో వస్తారు వీళ్ళంతా. నేను ఆఫీస్లో చేయలేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు చూసిన పేపర్లో జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున ఇద్దరు కనపడుతుంటారు కదా. చాలా మంది వాళ్ళు ఉంటారు, మన ఇండస్ట్రియలిస్టులు. సార్ ఆ ఫ్యాన్సీ నెంబర్లో అయిపోయిందండి, నెంబర్లో అయింది. నెంబర్ ప్లేట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫ్యాన్సీ నెంబర్ అలాట్ అయిన తర్వాత ఈ ఫ్యాన్సీ నెంబర్ మనకు 15 days వరకే. 15 days తర్వాత మళ్ళా పోకుంటే 15 days లోపల రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఈ నెంబర్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. మళ్ళీ బిడ్లోకి వస్తుందా? మళ్ళీ అంటే బ్లాక్ అయిపోతుంది, ఇక మళ్ళీ మనం యూజ్ చేసుకోలేము. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోరు? నెంబర్ పాడిన తర్వాత 15 days లోపల చేసుకోవాలి. చేసుకోరు అంటున్నా, లిమిటేషన్ ఉంది అది. అట్లా కాదండి, 15 రోజుల్లోగా నెంబర్ పాడా 15 రోజులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 15 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకునే ఉంటారా? ఉంటారు. కొంతమంది ఏంటంటే తెలక బిజీలు ఉండి చేయించుకోరు, జరుగుతాయి అట్లా కూడా. కొంతమంది ఏం చేస్తారు, మనం తిరిగి వస్తాంలే అని ఫారిన్ టూర్ ఏటో పోతారు, వచ్చి చేయించుకుందాంలే అనుకుంటారు, అక్కడ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారు, రాలేకపోతారు. మనిషి లేకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు. సార్ అటువంటి దీంట్లో రోజుకి 25 రూపాయలు చలనా వేసుకొని ఫైనాన్స్ తీసుకుంటారు? లేదు లేదు, దీనిలో లేదు. రిజర్వేషన్ లో సార్ కొంతమంది అసలు టీఆర్ మీద అడుగుతుంటారండి జీవితాంతం, వాళ్ళు ఏం చేస్తారు? పట్టుకుంటే ఫైన్ వేస్తారు కదా. బండి సీజ్ చేసే అధికారం ఉంటుంది అప్పుడు. రిజిస్ట్రేషన్ లేకుంటే బండి సీజ్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ లేకుంటే బండి సీజ్ చేయొచ్చు. అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంత ఫైన్ ఎంత పడుతుంది? బండి టీఆర్ తో నడుపుతుంటాడు జీవితాంతం, అది 1000-2000 కంటే ఎక్కువ ఉండేది. అంటే బండి సీజ్ చేసే అధికారం లేదు. సీజ్ చేస్తాం కూడా, అంటే వితౌట్ డాక్యుమెంట్స్ ఫస్ట్ బండి సీజ్ అయిపోయింది. కొంతమంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు టీఆర్ 207 కింద వితౌట్ డాక్యుమెంట్స్, మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 207 కింద ఏదైతే డాక్యుమెంట్ చూపించాడో, రిజిస్ట్రేషన్ కానీ పర్మిట్ కానీ లేకుంటే బండి సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంది. రవాణా శాఖ అధికారులకు కానీ పోలీస్ అధికారులకు. ఓకే, అది కూడా ఉందా? ఉంది. 15 రోజుల లోపల మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్కి రావాలి, బండి తీసుకొని రావాలి. బండి చూపించిన తర్వాతనే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ డాక్యుమెంట్స్ ప్రకారం, మా సిస్టమ్ ప్రకారం ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్ ఉన్నాయా లేదా చెక్ చేసి, ఇంకేమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటే చేయరు. అవి బంపర్లు అవి ఇవి ఫిట్ చేసుకుని వస్తారు. సార్ బండి షోరూమ్స్ బండిని మాత్రం విషయం చేస్తారు, ఎందుకంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటే చేయరు. ఎక్స్ట్రా ఫిట్టింగ్లు అనేది ఇప్పుడు ముందు బంపరు, వెనక బంపరు, సైడ్ బంపర్లు చేస్తారు. ఇవన్నిటి వల్ల ఏంటంటే కొన్ని సిస్టమ్స్ ఏదైతే సేఫ్ సిస్టమ్స్ ఉన్నాయో మనకి, SRS అంటే సెకండరీ రెసిస్టెన్స్ సిస్టమ్స్, ఎయిర్ బ్యాగ్, ఇవన్నీ కూడా పనిచేయి. ఏదైతే సెన్సర్ పనిచేయాల్సిందో ఆ సెన్సర్ ఏమవుతుందంటే ఆ సెన్సిటివిటీ, ఇప్పుడు బంపర్ ఉండడం వల్ల ఆ బంపర్ కొద్దిగా రెసిస్టెన్స్ చేస్తుంది. సపోజ్ మనకు ఒక 10 kg ప్రెషర్ పడితే మనకు అది ఏది సెన్సర్ యాక్టివేట్ అవుతుంది అనుకోండి. ఈ 10 kg ప్రెషర్ కంటే ఎక్కువ పడితే బంపరే రెసిస్ట్ చేస్తుంది. బంపర్ రెసిస్ట్ చేయడం వల్ల సెన్సర్ యాక్టివేట్ కాదు, బలూన్ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు. బంపర్ ఉండడం నష్టం అంటారా? నష్టం. నేను బండి గుద్దితే బంపర్ కి సేవ్ చేస్తుంది. నేను సింపుల్ లాంగ్వేజ్ లో ఏం చెప్తా అంటే అందరికి అర్థమైంది, బంపర్ ఫిట్ చేసినామంటే మనం సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నట్టు అంతే. అంటే బండికి బంపర్ అంటే మనం సూసైడ్ అటెంప్ట్ అన్నట్టు అది. అచ్చా, ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే మనకు ప్రాణం పోయే. ఎందుకంటే బండి వెనక డాష్ ఇచ్చింది అనుకోండి, బంపర్ ఆపుతుంది కదా. బంపర్ దేని బండి బాడీని ఖరాబ్ కాకుండా ఆపుతుంది, కానీ మనకు నష్టం అవుతుంది. ఇప్పుడు బంపర్కు గుద్దింది, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు, మనం వెళ్ళి కార్ బాడీకి. మనకు ప్రమాదంలో ఎక్కువ నష్టం జరిగేది ఏంటంటే ఎనర్జీ డిసిపేషన్. ఎనర్జీ మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి మనకు ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మనం స్పీడ్ని బట్టి మన ఎనర్జీ పెరుగుతుంటుంది. ఆ ఎనర్జీ ఎంత స్పీడ్ పోతే అంత గట్టిగా మనం గుద్దుకుంటాం కాబట్టి ఆ ఎంత ఎనర్జీ ఉంటే అంత డిస్ట్రక్షన్. ఆ డిస్ట్రక్షన్లో మనకు ఎయిర్ బ్యాగ్ ఉంటే ఏమవుతుందంటే మధ్యలో ఎయిర్ బ్యాగ్ వచ్చి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు అది ఓపెన్ అవుతుంది. అది మనం దానికి వెళ్తాం, గుద్దుకుంటాం. అట్లే సైడ్ కర్టెన్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ దానిలో 16 ఎయిర్ బ్యాగులు, 6 ఎయిర్ బ్యాగులు, దాన్ని మనం అంటే మోడల్ని బట్టి, కాస్ట్ని బట్టి అన్ని బ్యాగులు ఉంటాయి. అందుకే ఇవన్నీ కూడా ఓపెన్ కావు. సైడ్ కూడా మనకు సైడ్ బంపర్స్ కూడా పెడతారు సైడ్కు. ఇవన్నీ అంటే సైడ్ దిగడానికి ఒక స్టెప్ పెడుతున్నాం కదండి. అదే, అది సైడ్ కు మనకు డ్యామేజ్ కాకుండా అని పెడతారు. ఇవన్నీ కూడా మనకు నష్టపరిచేటి. అందుకే బాడీకి కారుని కాపాడితే మనం కాదు ఈ బంపర్లన్నీ. ప్రమాదం జరిగినప్పుడు ఆ బంపర్లు కారును కూడా కాపాడాయి. నిజానికి అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఆ బంపర్లు కారును కూడా కాపాడాయి. మనం చూస్తున్నాం కదా పెద్ద పెద్ద యాక్సిడెంట్లలో లేటెస్ట్ వెహికల్స్ కూడా. అంటే నిన్న ఓల్వో ప్రమాదం జరిగింది ఎక్కడ, బెంగళూరులో.
మొత్తం లారీ వచ్చే దాని మీద పడ్డది. ట్రక్ వచ్చి పడింది కదండి. ప్రపంచంలో వోల్వో కార్లు అంత సేఫ్ ఏవి కార్లు లేవని నానుడి. అంటే ఏదైనా సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటారంటే ఫస్ట్ వోల్వో నుంచే చాలా మటుకు వచ్చినాయి. అయితే లారీ వచ్చి దాని మీద పడ్డది మొత్తం. అది అల్యూమినియం రాడ్స్ లారీ. మరి ఆ వెయిట్ అట్లా మొన్న 6 చనిపోవడం. అంత వెయిట్ వస్తున్నప్పుడు ఏ బంపర్ ఏది కూడా ఆపలేదు. మన దగ్గర ఇక్కడ జూబ్లీహిల్స్ లో జరిగిన ప్రమాదం మెర్సిడీస్ బెంజ్ అది. అవును, అది దానిలో ఇద్దరు చనిపోవడం. అది కూడా లేటెస్ట్ కార్. సార్ ఇప్పుడు కార్లకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వస్తాయి. మీరు చెప్తున్న బంపర్ కానీ లేదా పైన గ్యారేజ్లు వస్తున్నాయి, క్యారేజ్ పెట్టడానికి ఇవేనా? ఇంకేం పెట్టకూడదు అసలు? పైన క్యారేజ్ పెట్టుకోవచ్చు, క్యారేజ్ పైన లగేజ్ ఎంత పెట్టుకోవాలనేది రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే లగేజ్ పెట్టిన కొద్దీ హైట్ పెరిగిన కొద్దీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అయింది బండిది. ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అయిద్దో మనకు బండి పల్టీ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టర్నింగ్ లో కానీ ఎక్కడైతే కంట్రోల్ తప్పినా కదా పల్టీ కొట్టే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనకు మెయిన్. ఏదైనా బాడీ మనకు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎప్పుడైతే హైట్ పెరుగుతుందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అయింది. ఆ చేంజ్ అయినప్పుడు మనకు బాడీ వెహికల్ అదుపు తప్పే ప్రమాదం. సార్ కొత్త కార్ కొనుక్కొని లేదంటే ఏదో వెహికల్ 4 వీలర్ కొని ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా చేస్తారు. బ్యాక్ కెమెరా మస్ట్ ఉంటుంది. అది కాకుండా లోపల స్క్రీన్స్ అని చాలా ఎక్స్ట్రా చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఏవి పెట్టకూడదు, ఏవి పెట్టుకోవచ్చు? షోరూమ్ నుంచి బండి బయటకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఏం పెట్టాలచ్చు, ఏం పెట్టకూడదు? అయితే దాదాపు ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని ఇన్ఫోటైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా అన్ని లేటెస్ట్ మోడళ్లలో ఇస్తున్నారు. అవును. అయితే మనం చాలా మంది ఏం చేస్తామంటే తక్కువ మోడల్ తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి అది తీసుకొని దానిలో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేసుకోవడం ఇది జరుగుతుంటుంది. ఎంత ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసినా కంపెనీ నుంచి వచ్చిన ఫిట్టింగ్ తోటి సరిపోదు. రెండవది ఏంటంటే ఏ కారుకైనా దానికి ఫ్యూజెస్ ఉంటాయి, ఎలక్ట్రిక్ ఫ్యూజెస్ ఉంటాయి. ఆ వైరింగ్ సిస్టమ్ కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ కంటే ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే హీట్ అయిపోయి కాలిపోయే పరిస్థితి ఉంటుంది. మనకు అందుకే చాలా కారు ప్రమాదాలు కాలిపోతుంటాయి. ఏమవుతుందంటే మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్లు చేయించడంలో దాని మీద లోడ్ ఎక్కువ అయిపోయి, లేదు ఆ ఫిట్టింగ్ చేసేటప్పుడు వైర్లు కరెక్ట్ జాయిన్ చేయక ఏదైనా లూజ్ అయ్యి అక్కడ స్పార్క్స్ వచ్చో లేక అక్కడ హీట్ అయ్యో మన కార్లో ప్రమాదం అది హీట్ అయినప్పుడు కార్లో ఫైర్ అవ్వడం చాలా ఈజీ. ఎనీ వెహికల్ కొన్ని కార్లు ఎందుకంటే సడన్ గా మంటలు వస్తుంటాయి, అందుకే అదేనా? అదే ఏదైనా కావచ్చు. ఎలక్ట్రికల్ అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే ఇంజన్స్ హై టెంపరేచర్ దగ్గర పనిచేస్తుంటాయి. హై టెంపరేచర్ పనిచేసినప్పుడు ఇంజన్లో ఏ మాత్రం మెయింటెనెన్స్ సరిగా లేకున్నా, ఎక్కడైనా చిన్న లీకేజ్ ఉండి, చిన్న ఆయిల్ లీకేజ్ ఉంటే అక్కడ మెల్లమెల్లగా జమ అయిపోయి ఏంటంటే అది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ఎప్పుడైతే హీట్ అవుతుందో అక్కడ ఇగ్నైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇగ్నైట్ అయ్యి మంట అంటుకొని ఛాన్స్ ఉంటుంది. అట్లా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇగ్నిషన్, ఈ టైర్లల్లో మేజర్ ఇగ్నిషన్లు. ఇంకా కొన్ని మన వాడకం, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒకరోజు కార్లో వెళ్తున్నాం, ఛార్జర్ పెట్టున్నది, కారు ఛార్జర్, అది ఫోన్ ఛార్జర్ పెట్టున్నది. నా చేతికి అంటే వరకు అది బాగా వేడైపోయింది. మనం ఏంటంటే ఛార్జర్ ఇక్కడ తెగిపోతుంది, చూసారా? కొన్ని రోజులు వాడంగానే తెగిపోయి వైర్లు బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినా వాడుతుంటాం మనం. అక్కడ దానివల్ల అది హీట్ అయిపోయి మనం చూసుకోలేమనుకోండి, అది సీటు మెల్లమెల్లగా సీటు స్పాంజ్ సీటుకు అంటుకొని కాలిపోయి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. సార్ ఒకసారి కార్లో డబుల్ ఛార్జర్లు పెడుతుంటారు. అదే మనం ఏంటంటే దాని కెపాసిటీ కంటే ఎక్కువైనప్పుడు ఫ్యూజ్ ఎగిరిపోవాలి. ఎప్పుడైనా ఫ్యూజ్ పోయింది అనుకోండి, ఊరికే ఫ్యూజ్ ఎగురుతుందని మనం ఏం చేస్తాం, దాని కెపాసిటీ కంటే ఎక్కువ వైర్ చుట్టేస్తాం దానికి. అప్పుడు ఫ్యూజ్ పోదు, వైర్ సిస్టమ్ అంతా హీట్ అవుతుంటుంది. హీట్ అయిపోయి మనకు ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. అయితే ఇదే కాకుండా ఇప్పుడు శానిటైజర్స్ కూడా వచ్చినాయి. శానిటైజర్స్ ఏది ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ వెరీ డేంజర్. ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ మనం వాడుతుంటాం. మనకు చాలా ఈవెన్ హౌస్ వైఫ్లు కూడా ఇది చేతులకు అది పెట్టుకొని స్టవ్ ముట్టించి వాళ్ళ చేతులు కాలిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అట్లా సేమ్ మనం కార్లో ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ వాడకూడదు. మీరు చూసిండొచ్చు కొన్ని వీడియోలు, మనకు పిల్లలు బర్త్డే చేసుకుంటూ స్ప్రే చేసుకొని వాళ్ళు లైటింగ్ ముట్టేసే వరకు అదేంది మొత్తం కాలిపోవడం అలా జరుగుతుంది. అందుకని ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ కార్లో వాడకూడదు. అట్లే మన ఇది వెజిటేబుల్ బేస్డ్ ఏదో వచ్చినాయి అవి, ఆ శానిటైజర్స్ వాడితే బాగుంటుంది. కార్లలో అట్లే కొంతమందికి సిగరెట్ ముట్టించడం అలవాటు కార్లలో, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్లో కొంత సిగరెట్ తాగుతుంటారు కదా, తాగుతుంటారు. అది కొట్టరాదు యాక్చువల్లీ.
కార్లో మందు కొట్టకూడదు. కొట్టకూడదు ఎందుకు? డ్రైవింగ్ చేస్తూ కదా కార్ ఆపి కొట్టరాదు. పబ్లిక్ ప్లేస్, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్లేస్. కార్ ఇస్ ప్లేయింగ్ ఇంట్లో పెట్టుకొని, కార్ ఇంట్లో ఇస్ ప్రైవేట్ ప్లేస్, ఇంట్లో పెట్టుకొని కార్లో. కాకపోతే పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడైనా ఆల్కహాల్ తీసుకోవడం నేరం కదా, అందుకని కార్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ మూవింగ్ ఆన్ పబ్లిక్ ప్లేస్. కాబట్టి కార్లో అసలు యుఎస్ లో అయితే మనకు ఓపెన్ బాటిల్ కూడా మన కార్లో ఉండకూడదు. ఓన్లీ ఉంటే ఏంటంటే డిక్కీలో ఉండాలి, బూట్లో ఉండాలి. సార్ కార్ల గురించి చెప్పారు, అన్ని బాగున్నాయి. ఇంకా మన రోడ్ సేఫ్టీ గురించి వెళ్తామంటే, రోడ్ సేఫ్టీ కొన్ని లైన్ ప్రకారం కొంతమంది వెళ్ళాల్సి వస్తుంది. 4 lanes, 2 lanes, 3 హెవీ వెహికల్, లైట్ వెహికల్, మీడియం ఉంటాయి. కొన్ని లైన్స్ 2 లైన్లు ఒక దగ్గర క్రాస్ అవుతుంటాయి. దాని మీనింగ్ ఏంటి? సింగిల్ లైన్ వెళ్తే దాని మీనింగ్ ఏంటి? డబుల్ లైన్ వెళ్తే మీనింగ్ ఏంటి? అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే రోడ్ రూల్స్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ ద రోడ్. ఈ రోడ్ రూల్స్ అర్థం కాక చాలామంది, యాక్చువల్లీ నేనేమంటా అంటే రోడ్ రూల్స్ అనేది నథింగ్ బట్ ఏ కామన్ సెన్స్. మోస్ట్ ఆఫ్ ద రోడ్ రూల్స్ ఆర్ కామన్ సెన్స్. అంటే ఇప్పుడు మనం సైడ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం. మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు మెయిన్ రోడ్ మీద అయితే పోతూ ఉంటారు, అలా స్లో గారు. సైడ్ రోడ్ నుంచి పోయేటోళ్ళు స్లో అయ్యి చూసుకొని వెళ్ళాలి. ఇది కామన్ సెన్స్ చెప్తుంది, రోడ్ రూల్ కూడా అదే చెప్తుంది. అట్లనే చాలా మట్టుకు కూడా ఇవన్నీ కామన్ సెన్సే. అయితే మీరు చెప్పినట్టు రోడ్ లైన్స్ అనేది అది కూడా ఒక లాంగ్వేజ్లో భాగం, ఇది రోడ్ సైన్స్ లాంగ్వేజ్లో భాగం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ లైన్స్ ఉంటాయి, ఎల్లో లైన్స్ ఉంటాయి. వైట్ లైన్స్లో కూడా ఇది బ్రోకెన్ లైన్, అంటే చిన్న చిన్న లైన్స్లో బ్రోకెన్ లైన్ ఉంటుంది. అట్లే మన కంటిన్యూస్ లైన్ ఉంటుంది. బ్రోకెన్ లైన్ ఏంటంటే ఇప్పుడు ఒక డైరెక్షన్ వెళ్తున్నప్పుడు 2 లేన్లను డివైడ్ చేసేది బ్రోకెన్ లైన్. ఓకే. సాలిడ్ లైన్ అంటే అది సాలిడ్ లైన్ అంటే గోడ అనుకుంది అంతే, నార్మల్గా దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. సాలిడ్ అటు ఇటు దాటకూడదు. సాలిడ్ ఎల్లో లైన్ ఉందనుకోండి అసలు దాటకూడదు. ఇప్పుడు వైట్ ఎల్లో లైన్ ఉందనుకోండి జాగ్రత్తగా చూసుకొని దాటొచ్చు. కానీ సాలిడ్ ఎల్లో లైన్ ఉంటే మాత్రం అసలు దాటకూడదు. సాలిడ్ ఎల్లో లైన్లో 2 ఉన్నాయి, 2 సైడ్ల నుంచి అటు ఇటు కానీ ఎట్టి పరిస్థితిలో దాటకూడదు. అదే సాలిడ్ లైన్ సపోజు నేను వెళ్తున్నా, 2 లైన్లు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ లైన్ ఏమో సాలిడ్ ఉంది, సెకండ్ లైన్ డాటెడ్ ఉంది, అంటే బ్రోకెన్ ఉంది. ఈ ఏదైతే సాలిడ్ ఉన్న పక్క వెళ్తున్నానో నేను అటు సైడ్ పోరాదు. కానీ అటు సైడ్ ఉన్న వాహనాలు అటు బ్రోకెన్ లైన్ ఉంది కాబట్టి ఇటు వచ్చి మళ్ళీ వెళ్ళొచ్చు. అట్లా బ్రోకెన్ లైన్ ఉంటే వెళ్ళి రావచ్చు. సాలిడ్ అని ఉంటే అది గోడ కట్టినట్టు అని అనుకోవాలి, దాటకూడదు. ఇది దాటితే పెనాల్టీ పడుతుంది, వయలేషన్ ఆఫ్ దట్ ఈస్ అన్ అఫెన్స్. అట్లే స్టాప్ లైన్ ఉంటుంది, ఏది సిగ్నల్ దగ్గరికి వచ్చినప్పుడు మనకు కంటిన్యూస్ సాలిడ్ లైన్ స్టాప్ అని రాసి ఉంటుంది. స్టాప్ లైన్కు మనం ఏం చేస్తామంటే స్టాప్ లైన్ మీద ఆపుతాం, స్టాప్ దాటి ఆపుతాం. అది కాదు, స్టాప్ లైన్కు మనం కార్ ఆపితే ఆ లైన్ కనబడాలి మనకు. ఎందుకు అంటే సపోజ్ చిన్న పిల్లలు నడిచిపోతున్నారు అనుకోండి, లేకుంటే పిల్లలు కానీ లేకుంటే డాగ్ లేక ఏదో వెళ్తుంది, మనకు అది కనబడాలి, రోడ్డు మీద వెళ్ళేది కనబడాలి. అప్పుడు కనబడేటప్పుడే మనం 50 feet బిఫోర్ ఉండాలి. మనం 50 కాదు, మనకు ఆ లైన్ కనబడాలి అంతే. లైన్ కనబడాలంటే దాదాపు 2-3 meters ఉండాలి. సపోజ్ ఫస్ట్ కార్కి అది, ఆ కార్ వెనక వచ్చి ఆగినాం అనుకోండి, మనకు ముందు కార్ టైర్లు ఎక్కడైతే మన రోడ్డు టచ్ చేస్తాయో అది కనబడాలి. మనం ఏం చేస్తాం, దగ్గర దాకా బంపర్ వచ్చి భయం అవుతుంటది. అప్పుడప్పుడు నిన్న నేను కూకట్పల్లిలో వెళ్తున్నప్పుడు ఆ వెనక బస్సు వస్తున్నది, ఇట్లా టచ్ చేస్తున్నట్టే వస్తున్నాడు. అందుకే ఆయన ఏమాత్రం అప్రమత్తం లేకపోయినా నాకు తాకిస్తాడు. మనము ఏం చేయాలంటే దాన్ని అవాయిడ్ చేసేటట్టు అయితే పక్కకు అవి వెళ్ళిపోమనాలి ప్లేస్ ఉంటే, లేదు మనం అవాయిడ్ చేయడానికి ముందుకెళ్ళి అవాయిడ్ చేయడానికి ముందుకెళ్ళి ఏదో తొందరపడి మనం ప్రాబ్లంలో ఇరుక్కోవద్దు. సార్ కొన్నిసార్లు రోడ్డు మీద జీబ్రా లైన్స్ కనిపిస్తాయండి, దాని మీనింగ్ ఏంటి? జీబ్రా లైన్స్ అంటే ఇట్ ఈస్ పెడెస్ట్రియన్ క్రాసింగ్ వెళ్ళాలి, దాన్ని కూడా క్రాస్ చేస్తాం కదా మేము. అదే పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఉందంటే అప్పుడు ఏం చేయాలంటే వాహనాలు స్లో చేసుకొని పెడెస్ట్రియన్ అనేటైనకు రైట్ ఆఫ్ వే అంటాం మనం, ఆయనకు ప్రాధాన్యత. పెడెస్ట్రియన్ రోడ్డు మీద ఉండంటే వాహనం ఆగిపోవాలి, అదొకటి. రెండోది, మన ఇప్పుడు హైదరాబాద్లో ఒక 50-60 జంక్షన్లలో పెలికాన్ క్రాసింగ్స్ అని పెట్టారు. పెలికాన్ క్రాసింగ్స్ అంటే పెడెస్ట్రియన్ క్రాసింగ్ కొరకే. మనం బటన్ ఒత్తి నిలబడితే కొంతసేపటికి మనకు గ్రీన్ పెడెస్ట్రియన్ కనబడుతుంటాడు, అప్పుడు మనం దాటాలన్నట్టు.
అప్పుడు రోడ్ మీద రెడ్ లైట్ పడుతుంది వాళ్ళకు, మనకు గ్రీన్ ఉంటుంది, అప్పుడే దాటాలి. ఏదో బటన్ వచ్చినా కదా అని దాటొద్దు, బటన్ వచ్చిన తర్వాత వెయిట్ చేయాలి మనం. సార్ మీరు అంతవరకు కరెక్ట్. మరి పబ్లిక్ కూడా ఆ అవేర్నెస్ ఉండాలి కదండి. అవేర్నెస్ తెలుసు, అవేర్నెస్ లేదంటానికి ఎవరికి లేదు, కాకపోతే ఎడ్యుకేట్ చేస్తున్నారు. పేపర్లు వస్తున్నది, సోషల్ మీడియా వెహికల్స్ వస్తుంటాయి, హెవీ వెహికల్స్, వీడు రోడ్ క్రాస్ చేస్తుంటాడు కదండి. అదే అది తొందరపాటుతనం. మీకు కొన్ని వీడియోలు ఇప్పుడే అంటే ఇంతకుముందే నిన్న చూసిన ఒక వీడియో ఏంది, ఒక మోటార్ సైక్లిస్ట్ వెయిట్ చేస్తున్నాడు, ఇంకా 3-4 మోటార్ సైక్లిస్టులు వెయిట్ చేస్తున్నారు అటు సైడ్ నుంచి. అంటే అది 4-వే రోడ్, ఓకే, అటు సైడ్ వెయిట్ చేస్తున్నారు, ఇటు సైడ్ వెయిట్ చేస్తున్నారు, మెయిన్ రోడ్ మీద వాహనాలు వస్తున్నాయి. సడన్గా ఒక మోటార్ సైక్లిస్ట్ అందులోకి వెళ్ళిండు. వెళ్ళే వరకు ఆ మెయిన్ రోడ్ మీద పక్క నుంచి వచ్చే వాహనం గుద్దితే అటు నుంచి వస్తే ట్రక్ కిందకి వెళ్ళిపోయినారు వీళ్ళు ఇద్దరు. లక్కీలీ ఆ ట్రక్ డ్రైవర్ అలర్ట్గా ఉన్నాడు కాబట్టి ఇద్దరికి ఏం కాలే. అట్లే ఈ మోటార్ సైకిల్ ఆయన ఎవరైతే గుద్దిండు ఆయన వెళ్ళి ఇంకో మోటార్ సైకిల్లోకి తాకిండు. ఆ మోటార్ సైకిల్ మీద ఒక ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్ అండ్ చైల్డ్ ఉన్నాడు, వాళ్ళు కింద పడ్డారు. ఇట్లా ఒక్క వ్యక్తి చేసిన నిర్లక్ష్యం వల్ల, ఆయన చూసుకోక రోడ్డు దాటడానికి వెళ్ళడం వల్ల అక్కడ ఇద్దరు చనిపోయే పరిస్థితి ఉండే. ఒకవేళ డ్రైవర్ అలర్ట్ లేకుంటే ఇక్కడ ఇంకా 3 వాళ్ళు. ఆ వ్యక్తికి కూడా ఇవన్నీ డ్రైవింగ్ లైసెన్స్ లో మీరు నేర్పుంటే ఈ సమస్య ఉండదని పోలీసులు అంటుంటారండి. డ్రైవింగ్ లైసెన్స్ 2 వీలర్ నడిపే వ్యక్తికి కానీ 4 వీలర్ నడిపే వ్యక్తికి కానీ అని తెలిసింది ఒకటే, రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, ఆరెంజ్. అంతేగాని ఈ లైన్స్ ఏ లైన్ పట్టుకొని దాగా ఉండాలి, బ్రోకెన్ లైన్ ఏంటి, సింగిల్ లైన్ ఏంటి, డబుల్ లైన్ ఏంటి, జీబ్రా లైన్స్ ఏంటి, మీరు చెప్పిన పెలికాన్స్, ఇవన్నీ ఎవరికి సాధారణంగా 60% తెలియదు. ఇవన్నీ కూడా మేము నేర్పము, మాది టెస్టింగ్ ఏజెన్సీ. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది, ఎస్ఎస్సి ఉంది, వాళ్ళు నేర్పుతారా ఎవరికైనా? నేర్పరు. వాళ్ళు ఏం చేస్తారు, టెస్ట్ కండక్ట్ చేస్తారు. సిమిలర్లీ ఆర్టీఓ విల్ కండక్ట్ టెస్ట్. మరి ఇవన్నీ నేర్చుకొని రావాలి, మీ బాధ్యత అది. నేర్చుకొని రావాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. కాకపోతే అయినా కూడా మేము స్కూళ్ళకి వెళ్ళి చెప్తున్నాం. ఇప్పుడు మా గౌరవ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు చొరవ తీసుకొని 52 స్కూళ్ళల్లో ఇది పార్కులు పెడుతున్నాం, చిల్డ్రన్ పార్కులు అనేది స్టార్ట్ చేస్తున్నాం. స్కూళ్ళ నుంచి ఎడ్యుకేషన్ చేయాలని చెప్తున్నాం. కానీ అది రవాణా శాఖ కోర్ డ్యూటీ కాదు. మా కోర్ డ్యూటీ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్. అంటే మోటార్ వెహికల్ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే రోడ్ సేఫ్టీ, అంటే సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ ఫ్రైట్, అంటే గూడ్స్ అని అవన్నీ, వాటి యొక్క సేఫ్టీ అనేది ప్రధాన ఉద్దేశం ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్. దాన్ని మేము కస్టోడియన్స్ దాన్ని మేము నిర్వర్తించాలి. అయితే ఇప్పుడు సపోజ్ మనం ఏది ఎస్ఎస్సి చదివినాం, బోర్డ్ ఎగ్జామ్ రాస్తాం. బోర్డ్ ఎగ్జామ్లో మనకు 35 మార్క్స్ వస్తే పాస్ అయిపోతాం. సిమిలర్లీ ఇది కూడా అంతే. అక్కడికి వచ్చిన టెస్ట్ కండక్ట్ చేస్తాం, లెర్నింగ్ లైసెన్స్ 12 మార్కులు వస్తే లెర్నింగ్ థియరీ పాస్ అవుతారు. ఇందులో కూడా ఒక చిన్న 2-3 తప్పులు. మెయిన్గా డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటంటే మన బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిహేవియర్ అండ్ యాటిట్యూడ్, ద డిసిషన్ టేకన్ ఎట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసుకున్న డిసిషన్ అనేది మనకు చాలా పెద్దది. మీకు ఎట్లా అంటే మనం ఒక 100 కిలోమీటర్ల వాహనం వేగంతో km/h తోటి వాహనంలో వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు సడన్గా ఒక వ్యక్తి కానీ ఎవరైనా కనబడ్డారు అనుకోండి, మైండ్లో ఏమొస్తుంది, ఫస్ట్ వాహనం ఆపాలి, స్లో చేసుకోవాలి. స్లో చేసుకోవాలనగానే మనం ఫస్ట్ చేసే చర్య ఏంటంటే మన పాదాన్ని యాక్సిలేటర్ మీదకి వెళ్ళి తీసి బ్రేక్ మీద పెడతాం. దీనికి కామన్ మ్యాన్కు 1 to 1.5 seconds పడుతుంది. 100 km/h వెళ్తున్న వాహనము ఈ 1 to 1.5 సెకండ్లో దాదాపు 40 మీటర్లు వెళ్ళిపోతుంది. మనం దాని బండిని ఆపలేదండి. దాని తర్వాత మనం బ్రేక్ పెడల్ ప్రెస్ చేస్తాం. బ్రేక్ పెడల్ ప్రెస్ చేయగానే బండి ఆగది. అయితే దీని ముందు ఏంటంటే థింకింగ్ డిస్టెన్స్ అంటాం. మనం ఆలోచించే లోపల అంత దూరం పోయింది 40 కిలోమీటర్, థింకింగ్ డిస్టెన్స్ అంటాం. అయితే దీని తర్వాత మనం బ్రేక్ పెడల్ను ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయగానే బండి ఆగది, మళ్ళీ ఒక 80 మీటర్లు పోద్ది. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను, దాదాపు 180 మీటర్లు పోద్ది. దీన్ని బ్రేకింగ్ డిస్టెన్స్ అంటే బ్రేక్ అప్లై చేసిన తర్వాత ఈ 120 మీటర్లు బ్రేకింగ్ డిస్టెన్స్. మనకు 120 మీటర్ల ముందు మనం ఆ వ్యక్తిని చూడకుంటే మనం బండి ఆపలేము. ఒకవేళ మనం డిస్ట్రాక్షన్, ఫోన్ మాట్లాడుతాం, లేకుంటే వెనక పిల్లలు కొట్లాడుతుంటే వాళ్ళను సంధానించడానికి వెనుకకు తిరిగినాం, లేకుంటే వాటర్ తాగడానికి బాటలు తీసుకున్నాం, ఇవన్నీ మనం డిస్ట్రాక్షన్, దృష్టి మరల్చింది. ఆ దృష్టి మరల్చినాక మనం అంటే మనిషి అక్కడ ఉన్నాడు, దృష్టి మరల్చింది,
మనం 20 మీటర్ల తర్వాత మనం ఆయనను చూసినాం, గమనించినాం, అప్పుడు బ్రేక్ వేస్తాం. అంటే మళ్ళీ మనకు 120 మీటర్లు కావాలి కదా. అవునండి. 120 మీటర్లు మనం బ్రేక్ దొక్కరా ఆయన గుద్ది ఆ 20 మీటర్లు మనం వెళ్తాం. అందుకే మనం చాలా సందర్భాలలో ఏంటంటే గుద్దినాక 200 మీటర్లు తీసుకుపోయింది, 300 మీటర్లు తీసుకుపోయింది మనిషిని అని అంటుంటాం. జనరల్గా కామన్గా ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవరు ఆలోచన కూడా ఏమైతుందంటే బ్రేక్ కొట్టాలన్నా యాక్సిలేటర్ వస్తుంటాడు. అందుకే మనకు యాక్సిడెంట్ అయినప్పుడు గర్రమని బండి రైజ్ అవుతుంటుంది. దానివల్ల ఇంకా ఎక్కువ దూరం వెళ్ళే కన్ఫ్యూజన్లో బ్రేక్ వస్తే యాక్సిలరేటర్ వస్తుంటాడు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అందులో ఉంటాయి కాబట్టి అందుకే డ్రైవింగ్ వృత్తి కంటే అలర్ట్గా ఉండాల్సిన వృత్తి ప్రపంచంలో ఏది లేదు. ఎందుకంటే ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇప్పుడు చూసినాం, ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సీన్ చేంజ్ అవుతుంటుంది. ఒక మనిషి ఓవర్టేక్ చేస్తుంటాడు వాహనం, లేకుంటే పెడెస్ట్రియన్ వస్తుంటాడు, లేకుంటే యానిమల్ వస్తుంటుంది, లేకుంటే రోడ్డు మీద ఇంకేదైనా రావచ్చు. అందుకని డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా 100% అప్రమత్తంగా ఉండాలి. అంటే డ్రైవర్ వృత్తి అనేది చాలా సెన్సిటివ్, చాలా 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 అలర్ట్గా ఉండాల్సిన అవసరం. 24 hours ఆ పండ్లు సర్వీసులు ఉంటే అందుకే కంటిన్యూస్ వింటూ చేసుకుంటే కంటిన్యూస్గా 2 hours కంటే ఎక్కువ డ్రైవింగ్ చేయొద్దు అంటారు. కంటిన్యూస్ 2 hours చేయొద్దు. 2 hours చేసి 2 hours చేయాలి. 2 hours తర్వాత మనకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయాలి. లేకుంటే ఏంటంటే ఫ్యాటిక్ తోటి మనం చూస్తాం చాలా మీటింగ్లలో దానిలో, ఎస్పెషల్లీ లంచ్ తర్వాత చాలామంది 30% మంది ఇట్లా మెడల్ పడేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ తోటి ఆటోమేటిక్గా వాళ్ళ బాడీ రెస్ట్ కోరుకుంటారు. అట్లే స్టీరింగ్ మీద కూడా మనకు పడినప్పుడు కళ్ళు ఇట్లా వాలిపోతుంటాయి, ఆయుధింపులు అంటాం చూడండి, అట్లా వస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి, బండి పక్కకు ఆపుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. లేదంటే స్టీరింగ్ మీద పడుకొని బండి ఎటో వెళ్ళిపోతుంది, మనకు ప్రమాదం జరిగే ఛాన్స్. లాంగ్ జర్నీ చేస్తున్న బస్ డ్రైవర్లు కానీ ట్రక్ డ్రైవర్లు చేస్తుంటారు, 2 hours ఆగరే వాళ్ళు. ఆగాలి లేకుంటే అందుకే ఇప్పుడు లాంగ్ జర్నీ బస్సులలో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. వాళ్ళు కొన్ని దగ్గర ఉండట్లేదండి, చాలా మట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా 2 గంటలకి ఆపరండి, కనీసం 4 hours అయిన తర్వాత. మీరు అన్నట్టు ఏం చేస్తున్నారంటే ఇద్దరు డ్రైవర్లను పెడితే ఒకరు 15 days పని చేస్తారు, ఒకరు 15 days పని చేస్తారు, ఇట్లా చేస్తున్నారు. కానీ అది తప్పు. 2 hours బ్రేక్ అనేది ఎక్కడ కనపడదు, మినిమం 4 hours 2 hours బ్రేక్ చేయాలి. అట్లే కంటిన్యూస్ అంటే 10 hours కంటే ఎక్కువ ఒక డేలా చేయకూడదు. ఇవన్నీ కూడా ఉన్నాయి, యాక్ట్ చెప్తుంది మనకు. కానీ యాక్ట్ ఎక్కడ ఇంప్లిమెంట్ కాదు కదండి, పేపర్ మీద. యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే చెప్తా ఒకటండి, యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే మనమే చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తి మనమే. మన సిస్టంలో అదొక ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు అని ఒక భావన ఉంది కదండి. మేనేజ్ అంటే ఇక్కడ వేరే దానిలో మేనేజ్ చేసుకోవచ్చాము, కానీ ఇక్కడ ఒకసారి తప్పు జరిగితే ప్రథమంగా మనకే డ్యామేజ్ అవుతుంది. ఏది ప్రమాదం జరిగినప్పుడు మనతో పాటు ఇతరులకు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు. అది ఆ కామన్ సెన్స్ తక్కువ మంది ఉంది కదా. కామన్ సెన్స్ అదే ఇక్కడ మన దేశంలో ఒక విచిత్ర పరిస్థితి ఏంటంటే ఫైన్ పెంచితే మనం ధర్నాలు చేస్తాం. ఫైన్ పెంచితే ధర్నా చేయడం ఎందుకు? తప్పు చేయొద్దు మనం. ఇప్పుడు మనం తప్పు చేయకుంటుంటే అయిపోయి మనకేం ఫైన్ వర్తించదు కదా. అది ఆలోచించట్లేదు ఎవరు. చాలా మంది ఫైన్లు వేస్తున్నారు, ఫైన్లు వేస్తున్నారు. ఫైన్ ఎందుకు వేస్తారు? తప్పు చేస్తాం, మనం తప్పు చేసినప్పుడు వేస్తాం. ఆ తప్పు చేయకుండా ఉంటే అయిపోతుంది. తప్పు చేయకుండా ఉంటే చాలా మనతో పాటు ఇతర రోడ్డు యూజర్లు కూడా క్షేమంగా ఉంటారు. అందుకనే దయచేసి అందరినీ కోరుకునేది ఏంటంటే వాళ్ళు అదేంటి రూల్స్ పాటించి, ముఖ్యంగా మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 అని ఉన్నాయి. అది చాలామందికి తెలియదు. మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 మనం ఏ గూగుల్లో కొట్టినా వస్తాయి. అవి మనం అందులో 40 రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్నీ కలిపి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 40 రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ 40 రెగ్యులేషన్స్ చదువుకొని అర్థం చేసుకొని ప్రతిదీ ఉంటుంది అందులో. యూటర్న్ తీసుకోవాలంటే ఎట్లా, రెడ్ లైట్ దగ్గర ఎట్లా, రైట్ టర్నింగ్ తీసుకోవాలంటే, లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలంటే ఎట్లా, ఎమర్జెన్సీ వెహికల్స్కు దేనికి ప్రిఫరెన్స్, ఇప్పుడు ఫైర్ ఇంజన్, అంబులెన్స్, పోలీసు వాహనాలు వెళ్తుంటే దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫస్ట్, ఇవన్నీ కూడా అందులో పొందుపరిచి ఉన్నాయి. అవన్నీ కూడా దయచేసి అందరూ అర్థం చేసుకుని అంటే చదువుకొని, అందులో హిందీ, ఇంగ్లీష్ ఉంటాయి 2. ఒకవేళ తెలుగు కావాలంటే నేను ట్విట్టర్లో పెట్టున్నా, ఫేస్బుక్లో పెట్టున్నా, ఎక్కడ కూడా చదువుకోవచ్చు నా ట్విట్టర్ హ్యాండిల్లో కానీ. లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవాలంటే ఏం చేయాలండి? లైసెన్స్ రెన్యువల్ కూడా ఎట్లాగా అయితే లైసెన్స్ మనం తీసుకునేటప్పుడు రెన్యువల్ కొరకు సేమ్ వెబ్సైట్కి వెళ్ళి మనం స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. అదే 40 years లోపటైతే మనం ఇది మెడికల్ సర్టిఫికేట్ మనమే సైన్ చేసి ఇవ్వచ్చు. 40 years దాటితే ఎనీ
ఎంబీబీఎస్ డాక్టర్ తోటి Hmm. ఫామ్ 1A సంతకం తీసుకొని పోవాలి. రెండవది ఏంటంటే ఇది కూడా మీ సేవ యాప్ ఫోన్ యాప్లో ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ యాప్లలో ఉన్నాయి. ఆఫీస్కి పోకుండా మీరు అందులోనే ఫోన్లోనే మీరు ఏది రెన్యువల్కి అప్లై చేయొచ్చు. రెన్యువల్కి అప్లై చేసినప్పుడు ఫోటోని అందులో అడుగుతుంది. ఫీజు పేమెంట్ చేయొచ్చు. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్ వచ్చిన నెక్స్ట్ డే అప్రూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ డే మీకు మన ఆర్టీఐ ఎంవాలెట్లో మనం చూసుకోవచ్చు. ఒక 10 రోజులలో మీకు కార్డు ఇంటికి వచ్చేస్తుంది. అచ్చా. అట్లే రెన్యువల్ ఒకవేళ సంవత్సరం దాకా మీరు చూసుకున్నట్టయితే అంటే ఎక్స్పైర్ అయిపోయి 1 year దాటింది. 1 year దాటితే మళ్ళీ లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. దానికి కూడా మీరు ఈ మీ సేవ యాప్ టెలిఫోన్ యాప్లో తీసుకోవచ్చు, లేకుంటే స్లాట్ కాకపోతే దీనికి ఎల్ఎల్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఎల్ఎల్ ఏంటంటే ఎల్ఎల్ ఫర్ ఎక్స్పైర్డ్ డిఎల్ అని ఉంటుంది. అచ్చా. అక్కడ కింద ఫ్రెష్ కాకుండా ఫ్రెష్ కాకుండా దీనికి టెస్ట్ ఏమి ఉండదు. ఎల్ఎల్ ఫర్ ఎక్స్పైర్డ్ డిఎల్ ఉంటుంది. అది ఆన్లైన్ అదే మీ సేవ యాప్లో ఫోన్లో తీసుకోవచ్చు, ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. తీసుకొని దానికి నెక్స్ట్ డేనే మనం స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ టెస్ట్కి అపేర్ అయ్యి మళ్ళీ పర్మనెంట్ లైసెన్స్. సార్ ఇంకొక విషయం, సాధారణంగా మీరు చెప్పినట్లుగా మైనర్కి అయితే లైసెన్స్ ఎవరు, మేజర్ అబౌట్ 18 years. దీనికి ఏమైనా పీరియడ్ ఉందా? 60 years కానీ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చా? మీరు ఎంతవరకు ఫిట్నెస్ ఉంటారో అంతవరకు లైసెన్స్ రెన్యువల్ అయితే 60 years తర్వాత మనకు విజన్ ప్రాబ్లం వస్తుంది. ఎవ్రీ 5 years అదే మీరు మెడికల్ సర్టిఫికేట్ పెట్టేది అదే. ఎవ్రీ 5 years రెన్యువల్ చేస్తారు. అప్పుడు 5 years రెన్యువల్ చేస్తారు. 60 years దాకా మనకు ఆటోమేటిక్గా అంటే 40, 50 ఇట్లా 60 దాకా అయితే తర్వాత ఎవ్రీ 5 years. ఓకే సార్, ఇప్పుడు బండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ప్లేట్ ఎప్పుడు వస్తుందండి? ఎవరు బిగించాలి? డీలర్ బిగించాలా లేదా ఆర్టీఓ ఆఫీస్కి రావాలా? నెంబర్ 1. నెంబర్ 2, కొంతమంది ఫ్యాన్సీ బోర్డులు పెట్టుకుంటారు. గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ బోర్డ్స్ కాకుండా కొన్ని ఫ్యాన్సీ బోర్డు పెట్టుకోవచ్చా? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనకు 2019 తర్వాత డీలర్ దగ్గరే మనకు అది ప్లేట్ బిగించబడుతుంది. ఎప్పుడు మీరు వచ్చి కొన్న తర్వాత ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి నెంబర్ అప్లై అదే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయించుకున్న తర్వాత నెంబర్ అలాట్ అయినాక ఒక వారం లోపల డీలర్ దగ్గరికి ప్లేట్ వస్తుంది. మీరు ఎక్కడైతే కొన్నారో ఆ డీలరే మీకు ప్లేట్ ఫిట్ చేయిస్తాడు. అయితే పాత 2019 కంటే ముందు చాలామంది బిగించుకోలేదు. వాళ్ళకి ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ కూడా కాదు. ఇప్పుడు నేను నెంబర్ ప్లేట్ బిగించుకోలేదు, నెంబర్ ప్లేట్ బిగించినప్పుడు ఏంటంటే మనల్ని అప్డేట్ అయిపోతుంది. బిగించుకున్నాడు అనేది అప్డేట్ అయిపోతుంది. బిగించినప్పుడు అప్డేట్ చేస్తారు. అది కాని వాళ్ళకి ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు, లేకుంటే హైపోథికేషన్ టర్మినేషన్ చేయాలనుకుంటారు, ఏ ట్రాన్సాక్షన్ కూడా కాకుండా ఏం చేయాలంటే మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినట్టయితే మీ నెంబర్ ప్లేట్ ఏ డీలర్ దగ్గర ఉందో చెప్తారు వాళ్ళు. ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి ఫిట్ చేయించుకొని మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినట్టయితే అప్పుడు వాళ్ళు అందులో అప్డేట్ చేస్తారు. అప్పుడు మీరు బిగించుకోవచ్చు. ఓకే. కానీ ఫ్యాన్సీ నెంబర్లు, ఫ్యాన్సీ బోర్డులు, ఫ్యాన్సీ నెంబర్లు తప్పు. అవి పట్టుకుంటే ఫైన్లు వేస్తారు. ఫ్యాన్సీ నెంబర్లు కూడా ఇప్పుడు సపోజ్ ఒక బండి నెంబరు డబల్ వచ్చింది అనుకోండి, 1, 2, 3 ఉంది అనుకోండి. కొంతమంది ఏం రాస్తారు, బట్టి 1, 2 అదే సమ్ టీజీ ఏబి 1, 2, 3 అని రాస్తారు. అది తప్పు. టీజీ ఏబి 0, 1, 2, 3 రాయాలి. లేకుంటే 1 నెంబర్ ఉంది, బట్టి 1 రాస్తారు మీరు అన్నట్టు ఫ్యాన్సీ ఫిట్ బిగించకుండా. ఇవన్నీ కూడా ఫైన్ పడుతుంది. కొన్ని నెంబర్లు వాళ్ళ పేరు మారుస్తుంటారండి. అదే 104 వచ్చింది అనుకోండి, ఆ 0కి 8 అని పెట్టి 4 అవన్నీ లేదా 0ని ఇంకొక రగా చూపించడం, వాళ్ళ నేమ్ వచ్చినలాగా తయారు చేయడం ఒకటి. రెండోది మీరు ఇచ్చిన నెంబర్ని ఇప్పుడు 8055 ఉంది, దాన్ని బాస్ అని మారుస్తుంటారు. అది కాకుండా సార్ మీరు ఒక నెంబర్ అలర్ట్ చేశారు, సిస్టమ్ అలర్ట్ చేస్తుందో లేదే ఆక్షన్లో నేనే పడుకున్నాను, ఆ నెంబర్ మీరు ఇచ్చిన సెక్యూర్డ్ అదే పెట్టుకోవాలా? లేదు నా ఇష్టం వచ్చినట్టు నెంబర్ ప్లేట్ ప్రైవేట్ దీంట్లో చేయించుకోవచ్చు? ఐ సెక్యూరిటీ ప్లేటే పెట్టుకోవాలి. ఐ సెక్యూరిటీ ప్లేట్ పెట్టుకుంటే మీకు కూడా సేఫ్. ఎందుకంటే ఐ సెక్యూరిటీ ప్లేట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఏంటంటే సెక్యూరిటీ ఆ ప్లేట్కు సీరియల్ నెంబర్ ఉంటుంది. ముంగటి ప్లేట్కి ఒక సీరియల్ నెంబరు, వెనక ప్లేట్కి ఒక సీరియల్ నెంబరు. ఈ 2 సీరియల్ నెంబర్లు కారుకు అక్కడ స్టిక్కర్ ఉంటుంది అది విండ్ స్క్రీన్ మీద. ఆ స్క్రీన్ మీద ఈ 2 సీరియల్ నెంబర్లు ఉంటాయి. ప్లస్ అట్లే ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్ కూడా దాని మీద ఉంటాయి. సపోజ్ ఎవరైనా వెహికల్ మన థెఫ్ట్ జరిగింది, నెంబర్ ప్లేట్ చేంజ్ చేసిండు అనుకోండి, అక్కడ చూస్తే దొరుకుతుంది. అంటే వాళ్ళు అది కూడా తీసేయచ్చు, చెప్పలేము. కానీ అట్లా కొంత సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి అందులో. ఒకవేళ అది స్టిక్కర్ మర్చిపోయింది అనుకోండి, స్టిక్కర్ మీద ఉన్న సీరియల్ నెంబర్ ప్లేట్ మీద లేదనుకోండి, అది దొరికిపోద్ది వెహికల్ ఈజీగా.
అంటే హై సెక్యూరిటీ పెట్టుకోవడం వల్ల మనకే బెనిఫిట్. రైట్. సార్ ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. సాధారణంగా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనుక్కున్న వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలంటే, బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి రావాలంటే ఏం చేయాలండి? క్షేమంగా వాడు కరెక్ట్గా కూడా రావాలనుకోండి, మనం కరెక్ట్గా వెళ్ళినా. నేను 30 ఏళ్ళ నుంచి రోడ్ సేఫ్టీ గురించి వర్క్ చేస్తున్నా. నాకు ఒక పాట గుర్తుకొస్తుంది తెలుగులో, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మర్చి నిద్రపోకుమా అని. సేమ్ మనకి ఇక్కడ వర్తిస్తుంది. మనకు రోడ్ సేఫ్టీలో మనం ఏంటంటే అంత బ్లేమ్ గేమ్ ఆడుతున్నాం. ఎదుటాన్ని సరిగా వస్తలేడు, ఇది బాగలేదు, అది బాగలేదు. ఫస్ట్ మనం కరెక్ట్ వెళ్తున్నామా లేదా? ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి రోడ్డు పైన వెళ్తున్న రూల్స్ పాటించి అదర్ రోడ్ యూజర్స్ను కూడా మనం అదర్ రోడ్ యూజర్స్ రెస్పెక్ట్ అంటే రూల్స్ పాటిస్తే మనం అదర్ రోడ్ యూజర్స్ కూడా రెస్పెక్ట్ ఇచ్చినట్టే. సపోజ్ మెయిన్ రోడ్ మీద పోయేటోళ్ళని డబ్బుకొని మనం అడ్డం పోయినాం అనుకోండి, అది అదర్ యూజర్స్ డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు, ప్లస్ వాళ్ళని ప్రాబ్లంలో పెడుతున్నాం, మనం ప్రాబ్లం పెడుతున్నాం. ఇవన్నీ పాటించి మనం క్షేమంగా వెళ్ళవాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ఎవరం కూడా అంటే అందరం ఎవరిది వాళ్ళు రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఈ రోడ్ సేఫ్టీ మనకు ఇలాగే మనం అంటే ఈ సంవత్సరం 1,70,000, నెక్స్ట్ ఇయర్ 1,80,000 ఇట్లా పెరుగుతూనే పోతున్నది, తగ్గుముఖం పట్టదు. అందుకని దయచేసి ఏంటంటే అందరం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నది. రోడ్ సేఫ్టీ మంత్ చేస్తున్నది, అవేర్నెస్ తీసుకురావడానికి స్కూళ్ళల్లోకి వెళ్తున్నాము, స్కూళ్ళల్లో చేస్తున్నాము. రవాణా శాఖ, పోలీస్ శాఖ, ఇతర శాఖలు కూడా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు మన స్కూల్ క్లబ్లలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఫైనల్గా అల్టిమేట్గా ఆచరించాల్సింది రోడ్డు మీద మన ఇండివిజువల్స్. కాబట్టి దయచేసి అందరూ కూడా నేర్చుకోండి. మీకు తెలిసింది ఏదైనా రోడ్డు సేఫ్టీ ఏదైనా టిప్ కానీ లేకుంటే రూల్ కానీ ఉంటే 10 మందికి షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే ఇది స్ప్రెడ్ అయిపోయి అందరు కూడా మనం చాలా మటుకు అంటే మన కంట్రీని ఇట్లా చేస్తాం అట్లా చేస్తాము అని ఫారిన్ కంట్రీస్ గురించి చెప్పుకుంటాం. మీరు ఒక్కసారి రోడ్ బిహేవియర్ మారని మనం ఆ కంట్రీల కంటే మనమే ముందుంటాం. కరెక్ట్. రోడ్ బిహేవియర్ మారండి, ఒక బండి ఇంకా బండి పెట్టడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఉంటే మనం ఇప్పుడు బిల్డింగ్లలో రోడ్లలో మనం అన్ని దేశాలతో సమానం ఉన్నాం. ఒక రోడ్ బిహేవియర్ని మనం సమానం లేము. ఒక్కటి యాటిట్యూడ్ బాగుంటే ఇంక మనం అందుకే చాలా కంట్రీస్ ఇప్పుడు డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ అయిపోయింది 2011 to 20. ఇప్పుడు 21 to 30 డికేడ్ ఆఫ్ సెకండ్ డికేడ్ ఆఫ్ రోడ్ సేఫ్టీ అవుతుంది. ఫస్ట్ డికేడ్ అయిపోయింది 11 to 20. సెకండ్ డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ 21 to 30 అవుతుంది. ఈ ఫస్ట్ డికేడ్లోనే చాలా కంట్రీస్, సపోజ్ యూకే, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఇవన్నీ కూడా తగ్గించినాయి. ఈ డికేడ్ ఆఫ్ రోడ్ సేఫ్టీ ఉద్దేశం ఏంటంటే 50% డెత్స్ అండ్ ఇంజురీస్ని తగ్గియాలి 10 yearsలో. చాలా మటుకు ఈ కంట్రీస్ అన్ని తగ్గించినాయి. అలాగే మనం ఒక పెద్ద కంట్రీ అనుకుంటున్నాం, కానీ ఒకసారి ఆలోచిస్తే ఈ చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ నుంచి మొదలు పెడితే మండల్ నుంచి మొదలు పెడితే మనం ఇది కంట్రీ వరకు ఒక మండల్ యూనిటీ తీసుకొని మనం చేసినట్టయితే ఆటోమేటిక్గా మనం అందరం సాధించగలుగుతాం. అందుకని దయచేసి ఏంటంటే అందరూ కూడా ఎవరి లెవెల్లో వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి రోడ్ సేఫ్టీ గురించి కనీసం డిస్కస్ చేస్తేనే కొన్ని పాయింట్స్ వస్తాయి. ఒక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది డిస్కస్ చేసినట్లయితే, మొన్న 14 మంది రోడ్డు మీద కాలిపోయారు. అవునండి. రాజస్థాన్లో ఒక ట్యాంకర్కు ఒక చిన్న డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ట్యాంకర్ యూటర్న్ తీసుకుంటుంది, ఇంకో కంటైనర్ వచ్చి గుద్దడం వల్ల వాల్వ్ ఊసిపోయి గ్యాస్ అంతా బయటకు వచ్చి, గ్యాస్ బయటకు వచ్చి వెంటనే అంటుకోలే, ఒక 5 నిమిషాల పైన గ్యాస్ అంతా బయటకు వచ్చి స్ప్రెడ్ అయిన తర్వాత మరి అది ఎక్కడ ఇగ్నైట్ అయిందో తెలియదు, కానీ మొత్తానికి ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళంతా కాలిపోయారు. ఈ గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ పారిపోయాడు. అవును. అట్లా అవన్నీ అటువంటి జరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రతి ఒక్కరికి డ్రైవర్లకు తెలవాలి. అట్లీస్ట్ ఆ డ్రైవర్లకు ట్రైనింగ్ ఉంటుంది, కానీ అయినా కూడా డ్రైవర్ ఏం చేసిండు, అలర్ట్ చేసేది ఉండే, అలర్ట్ చేసి అంటే పారిపోని, కానీ ఆయన ప్రాణాన్ని చూసుకున్నాడు కరెక్టే, కానీ ఆయన ఇమీడియట్గా ఎమర్జెన్సీ సర్వీసెస్ను అలర్ట్ చేసి కొద్దిగా తీవ్రత తగ్గేందుకు కృషి చేద్దరు. మన దేశంలో తీసుకుంటే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ ప్రమాదాలు చనిపోతున్నారనే విషయాన్ని లెక్కలు చెప్తున్నాయి. హత్యల కన్నా లేదా ఇంకో వేరే విషయాల కన్నా, శనికావేశాలు జరిగిన హత్యల కన్నా, లేదా కుతంత్రాలు జరిగిన హత్యల కన్నా రోడ్డు ప్రమాదాల వల్లే 1,00,000 మంది పైగా చనిపోయారని కేంద్ర ప్రభుత్వం లెక్కలు ప్రకటించింది. అటువంటి సంఘటన మరొకసారి జరగకుండా ఉండాలంటే
ఖచ్చితంగా రోడ్డు మీద సేఫ్టీగా వెళ్ళాలంటే మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలంటున్నారు శ్రీనివాస్ గారు. ఇంటి నుంచి వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి క్షేమంగా రావాలంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వ్యక్తి మీద నిందలు వేయకుండా ముందు మనం కరెక్ట్గా వెళ్తే సేఫ్టీగా వస్తూ ఉంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. లేదంటే ఈ సంఖ్య 1,00,000 నుంచి 2,00,000 పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్ సేఫ్టీ మీద ఎక్కువగా అధ్యయనం చేయండి. దాని గురించి చర్చ పెట్టండి. ఒక ప్రమాదం జరిగితే ఏదో తాగి నడిపాడనో స్పీడ్ డ్రైవింగ్ అని కాకుండా ఎందుకు జరిగిందనే విషయాన్ని డిస్కస్ చేస్తే దీనికి సొల్యూషన్ దొరుకుతుందంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది డాక్టర్ పప్పుడు శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.